ముందుగా పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి మన హృదయపూర్వక వందనం. గురువు అంటే బరువు అని మనకు తెలుసు, కానీ మన బుద్ధికి ఎంత తెలుసో అంతే తెలుసు. కానీ పత్రిగారి బరువు ఇంత అంత కాదండి. ఈ ప్రపంచంలో ఈ ధ్యాన ప్రచారానికి ఆయన ఓర్పు, ఆయన నేర్పు, ఆయన సహనం ఎంత సామాన్యం. అలాంటి ఓర్పు, అంత ఓర్పు మాకు లేకపోయినా ప్రతి క్షణం మా జీవితంలో వచ్చే ప్రతి ఒక్కదానికి కూడా ఆయన యొక్క స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఓర్పుని, ఆయన సహనాన్ని, ప్రపంచం అంతా ఒక్కటే, వీళ్ళందరూ కూడా ధ్యానం చేసుకుని పాపాన్ని మూటగట్టుకోకుండా జీవహింస మహాపాపం అని తెలుసుకుని ఇలా చేయటానికి ఆయన పడ్డ శ్రమలో ఒక ఇసుక రేణువులా మా సహకారం ఉందండి. అంతే, ఆయనని కొలుచుకుంటానికి ఇక్కడ లేదు. నా పేరు వరలక్ష్మి, మాది విజయవాడ. 98లో మే 24th నేను మెడిటేషన్ మొదలు పెట్టాను. ధ్యానానికి ముందే నాకు చిన్న చిన్న ఆస్ట్రా ట్రావెల్స్ కొన్ని థర్డ్ విజన్లు వచ్చాయి, కానీ అవి నాకు అవగాహన లేకుండా ఉన్నాయి, అర్థం లేకుండా ఉన్నాయి. ఎప్పుడైతే నేను ధ్యానం మొదలు పెట్టక మునిపే చిన్నప్పుడు నాకు ఈ భూమి ఉంది, ఈ భూమి కింద ఏముంది అని ఎప్పుడో ప్రశ్న వచ్చేది. దానికి ఎవరు సమాధానం చెప్పేవారు కాదు. భూమి అడుగున ఏముంటాయి, అగ్నిపర్వతాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, బొగ్గు మసి ఎన్నో ఉంటాయి అని అంటున్నారు. కానీ నా ప్రశ్న వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళకి అయ్యే విధంగా నేను చెప్పలేకుండా ఉన్నా. ఆ ధ్యానానికి వచ్చిన తర్వాత నాకు అర్థమైందండి, భూమి కింద ఏముంది అంటే పాతాళ లోకం అని. ఎందుకు ఇప్పుడు ఆ పాతాళ లోకాలు ఎందుకు, ఆ లోపల లోకాలు ఎందుకు, వాటి గురించి ఎందుకు నేను చిన్నప్పటి నుంచి అంత ఇదిగా నేను ఆలోచించవలసి వచ్చింది అని అనుకున్నాను. దాన్ని పక్కన పెట్టేశాను. కొంచెం మోకాలు నొప్పి అవి శరీరపు అనారోగ్యాలు నాకు చాలా ఉన్నాయండి. మాంసం విపరీతంగా తినేదానిని. ధ్యానంలోకి వచ్చిన తర్వాతే నేను ఆ నాన్ వెజ్ మానేశాను. అది చేసిన పాపాలు ఎక్కడికి పోతాయి? అవి కర్మల రూపంలో, అనారోగ్య రూపంలో బాధపడుతున్నాను. ఆ సమయంలో విజయవాడలో ముఖర్జీ గారి ద్వారా రాఘవరావు గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ధ్యానం మొదలు పెట్టాను. వారు నాకు ఎంతో సహాయ సహకారం చేశారు. ఆ దంపతులు ఇద్దరు తెలిసి తెలియని అజ్ఞానంలో అడిగిన ప్రశ్నలన్నిటికీ ఓర్పుగా సమాధానాలు చెప్పారు. అందుకు వారికి నా హృదయపూర్వక వందనములు. ఇకపోతే ఈ భూమి గురించి చాలా ప్రశ్నలు ఉండే. ఎందుకనంటే ఈరోజు భూమి మీద ఈ కరోనా పరిస్థితికి కారణం ఏంటి? హాయిగా గాలి పీల్చుకుంటానికి వీలు లేకుండా, ఒక మనిషి ప్రేమగా దగ్గరికి ఉండలేని పరిస్థితుల్లో ముక్కుకు గుడ్డలు కట్టుకుని ఊపిరాడకుండా తిరగవలసిన పరిస్థితి కారణం ఏంటి? ఆ కారణం గురించే నేను మీకు ఇప్పుడు మీతో పంచుకోవడం కోసం ఇక్కడికి ఈ జూమ్లోకి రావటం జరిగింది. ఈ కారణం చీకటిలోకవాసులు, లిజ్జీసు ఈ భూమిని ఆక్యుపై చేసేసుకున్నారు. అంతకు మునుపు ఈ భూమి దేవతాలోకంకి కనెక్ట్ అయి ఉంది. ప్రతి పైన ఉండే 10 డైమెన్షన్లకి మనం కనెక్ట్ అయి ఉన్నాము. మనం ఇక్కడ 2 డైమెన్షన్లు కనెక్ట్ అయి ఉన్నాము. ఈ కనెక్ట్ అయి ఉన్న దానిని అన్ని లోకవాసులతోటి చర్చించుకుంటూ కర్మలని మనం కూడబెట్టుకోకుండా ఎప్పటికెప్పుడు జాగ్రత్తగా అవేర్గా జీవితం సాగిస్తూ ఈ భూమి మీద ఆ దేవలోకం నుంచి వచ్చిన వాళ్ళందరూ శరీరంలోకి వచ్చి జన్మ తీసుకొని ఎలా జీవితాన్ని సాగిస్తూ వాళ్ళ ఎదుగుదలను పెంచుకుంటూ వెళ్ళటానికి అద్భుతమైన అవకాశం ఈ భూమి మీద ఉంది. ఆ అద్భుతమైన అవకాశం ఏమిటి అనంటే, మనిషి తనకుండే 100కి 100% ఎనర్జీని కంప్లీట్ గా వాడుకున్నాడు. పంచభూతాల ద్వారా, పంచేంద్రియాల ద్వారా
నవరంధ్రాల ద్వారా. అలాంటి అవకాశం అప్పుడు ఉంది. దాన్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుని వాళ్ళు సంపూర్ణమైపోయి వాళ్ళు ఇంకా ఉన్నతమైన లోకాలకు వెళ్ళిపోయారు. ఎంత పైలోకాలకు వెళ్ళినా నక్షత్రవాసులైనా సత్యలోకవాసి అయినా మళ్ళీ తిరిగి భూమి మీదకి వచ్చి ఇంకా పైకి వెళ్ళాలి అంటే, ఇక్కడ చెప్పాలంటే భూమి మీదకి రావాలి, మళ్ళీ పైకి వెళ్ళాలి అంటే ఇంకొక ఉన్నతమైన దానికి వెళ్ళాలంటే మళ్ళీ భూమి మీద శరీరం తీసుకోవాలి. దానికి అనుగుణంగా ఉంది అప్పుడు భూలోకం. కానీ ఈ జీవశక్తి లేనటువంటి వాళ్ళు, వాళ్ళకి శరీరంలో గ్రంథులే లేవు, జీవము లేదు, ఎలాంటి పంచభూతాల యొక్క స్పర్శ జ్ఞానము లేదు, ఇవన్నీ ఏమీ లేవు. కానీ భూమి మీద ఉన్నాయని కానీ వాళ్ళు తెలుసుకున్నారు. తెలుసుకుని సక్రమంగా జన్మ పరంపరలో న్యాయబద్ధంగా వెళుతూ పుట్టి మళ్ళీ ఆ పైలోకాల క్యూలో నుంచుని ఒక వరుస ప్రకారం వస్తేనే భూమి మీద జన్మ తీసుకోగలుగుతారు. ఎవరు పడితే వాళ్ళకి రావటానికి వీల్లేదండి. అర్త్ కూడా ఒక స్టార్ గేట్ ఉంది. ఎవరు పడితే వాళ్ళ లోపలికి రావటానికి లేదు. అష్ట దిక్పాదకులు ఉన్నారు. అనేకమైన రక్షణ వలయంలో ఉంది భూమి. కానీ వాళ్ళకి మనకంటే టెక్నాలజీ ఉంది. మనకు ఒక్కళ్ళకే శక్తి కాదండి. ఎప్పుడు కూడా ఒక జ్ఞాని, ఒక సత్యం తెలిసిన వాళ్ళు ముందు ఎదుట వ్యక్తి యొక్క శక్తిని అంచనా వేస్తారు. నేను శక్తిమంతుడు అనుకున్నాడు దుర్యోధనుడు. ఎదుట అర్జునుడు గాని వీళ్ళ గాని కృష్ణుడు గాని శక్తిని అంచనా వేయలేకపోయాడు. అలాగే ఎదుట వ్యక్తి శక్తిని తక్కువ అంచనా కట్టారు. వాళ్ళు చాలా డెవలప్మెంట్. చీకటిలోకవాసులు లిజ్జిస్లు అంటే దెయ్యాలు భూతాలు కాదండి. వాళ్ళు మనకు మళ్ళీనన్నారు, ఇంకా అద్భుతంగా ఉన్నారు. అద్భుతమైన టెక్నాలజీ ఉంది, మంచి విజ్ఞాన శాస్త్రం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ వినాశనానికి వాడుకున్నారు. వాళ్ళకుండే విజ్ఞాన శాస్త్రంతో వాళ్ళు భూమి ఉపరితలంపై నుంచి వెళుతూ ఉన్నప్పుడు ఈ జీవశక్తి అనేది వాళ్ళని ఆకట్టుకుని భూమి మీదకి వచ్చేసారు. భూమి మీదకి వచ్చి వాళ్ళు ఏమిటిది అని చెప్పి పరిశీలించి వీళ్ళు ఇంత ఆనందంగా ఇంత మల్టీ డైమెన్షన్ లోకి ప్రతి క్షణం ఎలా వెళ్ళగలుగుతున్నారు, ఏంటి వీళ్ళు ఇంత సంపూర్ణమైన ఆనందాన్ని వీళ్ళ శరీరం ద్వారా వీళ్ళు ఎలా అనుభవిస్తున్నారు, ఆ జీవశక్తి యొక్క వెనకమాల ఉండే రహస్యం ఏంటి అనేది వాళ్ళు కనుక్కుని దాన్ని దొంగతనంగా మనం తీసుకోవాల్సింది తప్ప మనం వెళ్ళాలి అంటే ఇప్పట్లో వెళ్ళేది కాదు అని తెలుసుకుని అప్పుడు వాళ్ళు ఈ మానవుల్ని వెతుకుపోవడం మొదలు పెట్టారు. ఈ ఎత్తుకుపోయిన వాళ్ళల్లో చాలా మంది మయాన్స్ ఉన్నారండి. మయాన్స్ చాలా మంది ఈజిప్షియన్స్ వీళ్ళని అనేక రకాలమైన వాళ్ళని వెళ్ళిపోయి ఈ భూమి మీదే కనపడకుండా కొన్ని అడ్డాల్లాగా పెట్టేసుకున్నారు వాళ్ళు. దాంట్లో ఫస్ట్ అడ్డా బర్ముడా ట్రయాంగిల్. ఇలా చాలా ప్లేసెస్ లో వాళ్ళు తమ నిర్మాణం చేసుకుని అక్కడ ఉండి ఈ మానవులు పరిశీలించి ఈ 12 పోగుల్లో ఉన్న 10 పోగుల్ని కట్ చేసేసి 2 పోగుల మానవుల్ని తయారు చేసిన సంతతి ఇప్పుడు భూమి మీద. అది అలా డెవలప్ అయిపోయింది. ఈ 12 పోగులు వాళ్ళు ఎక్కడో ఉన్నారే తప్ప మిగతా అన్ని కూడా 2 పోగులు. ఈ 2 పోగులు ఏంటి అంటే నేను, శరీరము, నా సుఖం, అంతే. అంతకు మించి ఆలోచన మనకు రావడానికి కనెక్షన్ లేదండి. మనకు ఒక పోగు డిఎన్ఏలో ఉండి ఒక పోగు కనుక వెళ్ళి అక్కడ కనెక్ట్ అయితే అప్పుడు నేనేంటి ఇలా ఉన్నాను అనుకుంటాం. కానీ అక్కడ కనెక్ట్ అయ్యి లేక ఈ రెండిటితోటే మానవుడు అదో స్థితికి వెళ్ళిపోయాడు. ఒకరికొకళ్ళ గొడవలు, నీకంటే నేను గొప్ప, ఇవి అంత స్వాధిష్టాన చక్రంలోనే ఉండిపోయే మానవుడు. ఎంతో మంది మహానుభావులు వచ్చి చెప్పి వెళ్తున్నారు భూమి మీద, మీరంతా ఒకటే అని. ఆదిశంకరాచార్యుల కాడి నుంచి కృష్ణుడు భగవద్గీత దగ్గర నుంచి, ఖురాన్ దగ్గర నుంచి, క్రీస్తు దగ్గర నుంచి ఎంత మంది మహానుభావులు వచ్చి చెప్పి ఇచ్చి వెళుతున్నారు. ఎంతో మంది పైనుంచి కూడా ప్రయత్నం చేస్తున్నారు. పైలోక వాసులందరూ ఇన్ని గ్రహాలు ఉంటే మన గ్రహం మీదే ఇంత ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళ లోకవాసులందరూ ఇక్కడ వచ్చి ఇరుక్కుపోయి ఉన్నారు, ఉన్నత లోకవాసులతో సహా. వాళ్ళకి ఎనర్జీ లేదు, చెప్పినా వెళ్ళలేరు. ఇప్పుడు మరి అంత ఉన్నత లోకవాసులు ఎంతో కష్టపడి భూమి మీదకి వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయి వీళ్ళు ఇక్కడే భావనా లోకం ఇక్కడ ఉంది, వీళ్ళు ఇక్కడే చచ్చిపోతున్నారు, ఇక్కడికి వెళ్తున్నారు, మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడికి వెళ్ళిపోతున్నారు. దీన్ని దాటి పైకి వెళ్ళటానికి అవకాశం లేని పరిస్థితి. ఇంకొక నికృష్టమైన పరిస్థితి ఏంటంటే
6 భూమి అడుగున 7 అధోలోకాలు, పైన ఊర్ధ్వలోకాలు 7. 7, 7 14 లోకాలు. ఈ అధోలోక వాసులందరూ పుట్ట పురుగులు చీదర ఇక అదొక దరిద్రం. ఐరన్ వరల్డ్ అసలు ఆ పనికిరాని జ్ఞానంతో లేనటువంటి, అంటే చీకటిలో బతికే జీవులన్నిటికీ భూమి మీద ఉన్న 2 పోగుల మానవుడు గర్భాలు ఆశ్రయం ఇచ్చేసి ఈ 2 పోగులు అట్లా ఆశ్రయం ఇచ్చేసాయి. అలా ఆశ్రయం ఇచ్చేసిన మరుక్షణం అందరూ ఆ లోపల ఉండేటువంటి ఆ పనికిరాని, అర్హత లేని, జ్ఞానం లేని, రాక్షసత్వంతో నిండినటువంటి జీవులందరూ భూమి మీద పుట్టారు. మరి భూమి ఎలా ఉంటుంది అప్పుడు? ఒకళ్ళనొకళ్ళు చంపుకోవటం ఏంటి, ఒకళ్ళనొకళ్ళు బాధించుకోవటం ఏంటి, చిన్న పిల్లల్ని నాశనం చేయటం ఏంటి, ఎన్ని రకాలైన హింసాత్మక చర్యలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అద్భుతమైన దేవతలు భూమి మీద పుట్టడం ఏంటి? ఈ రకమైన అధోలోకవాసులందరూ ఇక్కడ పుట్టి ఇవన్నీ కలగాపలగం అయిపోయి ఈ రకం ఇలా ఉండే ఈ ప్రపంచాన్ని ఎలా బాగు చేయాలి, ఎవరు బాగు చేయాలి, ముందు వీళ్ళందరూ ఎవరి లోకాలకు వాళ్ళు తమ ఎనర్జీని కూడగట్టుకొని ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళగలుగుతారు? దీనికే ఈ పిరమిడ్ అనేది మెయిన్ ఇంపార్టెన్స్ గా తీసుకుని పత్రి గారు పిరమిడ్లు భూమి మీద ఎప్పుడైతే నిర్మాణం జరిగి ఈ పిరమిడ్ల యొక్క శక్తి అనుసంధానం అవుతుందో, భూమితో అనుసంధానం అవుతుందో, 5th డైమెన్షన్ ఏం చెప్పారు మనకి? ఈ 5th డైమెన్షన్ సిరియన్స్ అండి. ఇప్పుడు మన శుక్ర గ్రహం, శని గ్రహం, అంగారక గ్రహం అవన్నీ పురుష గ్రహాలు, పురుషత్వంతో. భూదేవి ఒక్కటి మాత్రమే స్త్రీ గ్రహం, ఫిమేల్ ఎనర్జీ. మేల్ ఎనర్జీ 5th డైమెన్షన్ సిరియన్స్. ఇప్పుడు ఆ సిరియన్స్ ఎనర్జీ, మేల్ ఎనర్జీ, ఈ ఫిమేల్ ఎనర్జీ 2 కలవాలి. కలిస్తే గాని అనంతమైన శక్తి ఇక్కడికి రాదు. అందుకే పిరమిడ్ వాళ్ళు, పిరమిడ్ అనేది అసలు తీసుకొచ్చింది వాళ్ళే. అక్కడి నుంచి ఆ గీజా పిరమిడ్ కట్టించింది కారణం కూడా అదే. ఆ రోజు గీజా పిరమిడ్ దగ్గర నుంచి వాళ్ళ ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. సాగి సాగి చివరికి ఇప్పుడు ఎన్ని వేల పిరమిడ్లు అయినాయో, లక్షల పిరమిడ్లు అయినాయో తెలియదు ప్రపంచంలో. పత్రి గారి ద్వారా మళ్ళీ వచ్చిన పిరమిడ్లు కొన్ని లక్షలు వచ్చేసింది. ఈ పిరమిడ్లన్నీ ప్రతి చోట పిరమిడ్, పెద్ద పెద్ద నిర్మాణాల పిరమిడ్లు, ప్రతి ఇంట్లో పిరమిడ్. ఈ పిరమిడ్లు అన్ని కలిపి ఇవన్నీ వీటి యొక్క అనుసంధానం ఎప్పుడైతే ఆ 5th డైమెన్షన్ ఎనర్జీని, ఆ పిరమిడ్ యొక్క విశ్వశక్తిని తీసుకుని ఈ భూమికి, మనం ధ్యానంలో కూర్చుని కేవలం పిరమిడ్ లో కూర్చుంటే మనకు ధ్యానం బాగా కుదురుతుంది, ఆరోగ్యం ఏమవుతుంది అనేది ఒక చిన్న పాయింట్ అండి, చాలా చిన్న పాయింట్. అద్భుతమైన ఆ శక్తి మొత్తం కలిపి భూమి నిండా ప్రసరించినప్పుడు ఒక ప్రవాహం లాగా ప్రవహిస్తూనే ఉంటుంది. ఒక పిరమిడ్ కట్టుకుంటే మన మటుకే కాదండి, మన చుట్టుపక్కల మొత్తానికి వెళ్ళిపోతుంది ఆ ఎనర్జీ. చెట్లలోకి, రాళ్లలోకి, పుట్టల్లోకి, ఇళ్లల్లోకి, ప్రతి ఒక్కరు శ్వాస, గాలిలోకి, శ్వాస ద్వారా ఇలా రకరకాలుగా వెళ్ళిపోతుంది. అలాంటి అనుసంధానం చేశారనమాట. ఇలా అనుసంధానం చేస్తేనే, ఎందుకనంటే ఇప్పుడు మనం ఇంట్లో ఉండి సంసారంలో నిర్వాణం అన్నారు. ఎన్ని గంటలు ధ్యానం చేస్తామండి? పొద్దున్న లేచి ఆడవాళ్ళం పని చూసుకుంటా చేసుకుంటా, మగవాళ్ళు వ్యాపారం చేసుకుంటా 1 గంట సేపు, మహా అంటే 2 గంటలు చేస్తారు, 3 గంటలు చేస్తారు. అంతకు మించి మీకు పగలలోనో రాత్రులలో ధ్యానం చేయడానికి కుదరదు. కానీ ఆ మాత్రం ధ్యానం చేయటం కూడా చాలా ప్లస్ పాయింట్. సంసారంలో నిర్వాణం అని చెప్పి ఇన్ని గంటలు ధ్యానం అనేది సరిపోతుందా? సరిపోదు, భూమికి సరిపోదు. కాబట్టే పిరమిడ్లు కట్టించారు. ఈ పిరమిడ్ శక్తి ద్వారా మనం చేసే ధ్యానం ద్వారా ఇవన్నీ కూడా మనకి చాలా అద్భుతంగా ఆ విశ్వశక్తి వచ్చి ఇక్కడ మనకి ఇదంతా జరుగుతుంది. ఇకపోతే ఇప్పుడు ఆ పరమోన్నత లోకాలు ఉన్నాయి. ఉన్నత లోకాలు, సత్యలోకము, స్వర్గలోకం అంటాము. ఆ తర్వాత ఉన్నత లోకాలు, ఆ పైన పరమోన్నత లోకాలు. ఆ పరమోన్నత లోకాలకి దారి లేదండి. సత్యలోకం దాకా దారి ఉంది, తపోలోకానికి ఉంది, భావనాలోకానికి ఉంది, శుభలోకానికి ఉంది,
అన్ని లోకాలకి దారులు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే చీకటి లోకవాసుల హ్యాండ్ ఓవర్ లోకి వెళ్ళిపోయిందో భూమి, దాన్ని ఆ లోకవాసులందరూ తమ గేట్లన్నీ మూసేసుకున్నారు. సమయ మార్గాలన్నీ మూసేశారు. చీకటి లోకవాసులు కూడా ఎంటర్ అవుతారు. ఇక వీళ్ళకి దారి లేదు, వెళ్ళటానికి ఎనర్జీ లేదు, అక్కడ దారి లేదు. కాబట్టి ఉన్నత లోకవాసులు, ఉన్నతమైన జ్ఞానం కలిగిన వాళ్ళు, వారందరూ కూడా తిరిగి తమ తమ లోకాలకు వెళ్ళాలంటే దారి ఒకే దారండి, పిరమిడ్. ఆ పిరమిడ్ ద్వారానే అదే మొన్న 2004లో గీజా పిరమిడ్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఓపెన్ చేశారు. ఎవరైనా సరే ఇంట్లో కూర్చొని కొన్నాళ్ళు ధ్యానం చేసి వాళ్ళు మాంసం మానేసి వాళ్ళు హాయిగా జీవించిన వాళ్ళు రేపు శరీరం వదిలేయగానే వెళ్ళవలసిన దారి అది. వాళ్ళ దారి రూట్ ఏర్పాటు చేసేసారు. ఆ రూట్ ఏర్పాటు చేయటానికి ఎన్ని పడ్డారు, ఎన్ని బాధలు పడ్డారు, ఎంత ఓపిక పడ్డారు, ఎన్ని చోట్ల ఎంత మంది ఇళ్ళకి తిరిగారు, ప్రతి చోట పిరమిడ్లు కట్టించారు అంటే ఇది సామాన్యమైన విషయం కాదండి. పత్రి గారు అంత కష్టపడి దీన్ని చేశారు. అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఈ 5th డైమెన్షన్ చీకటిలో నుంచి వెలుతురులోకి ప్రవేశిస్తోంది భూమండలం అంటే మాకు ఒక ముక్క అర్థం కాల 98లో 2000లో. వెలుతురు లోకం ఏంటి, చీకటి లోకం ఏంటి, ఇది అందులోకి ప్రవేశిస్తాం ఏమిటి అని. అది ఇప్పటికే ఇదయింది. 3rd డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్ కి ఎంటర్ అవటము అనేది. 3 పరిధుల భూమి మంది. శబ్దం ఒకటి ఉంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి నోరు ఉంది కదా అని. మనస్సు ఒకటి ఉంది. ఈ భూమిలో కాంతి ఒకటి ఉంది. శబ్దము కాంతి రెండు కలిస్తే మనస్సు ఏర్పడుతోంది. ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి. దేని నుంచి వస్తుంది? మన మన మనసులో ఏ అయితే ఆలోచన ఉందో ఆలోచన శబ్దం మాట ద్వారా బయటకు వస్తుంది. ఈ శబ్దము ఎట్లా ఏర్పడింది? భూమి మీద ఉండే సూర్యకాంతి మన యొక్క ఈ శబ్ద తరంగం రెండు కలిపి మళ్ళీ మనకు మనస్సు ఏర్పడుతుంది. ఆ మనసులోంచి వచ్చిన మాటను మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏది మీరు డెవలప్ అవ్వాలన్నా కూడా ఏమైపోతుంది? ఈ రెండిటితో కలిసినటువంటి మనస్సు నుంచి ఆలోచన వస్తుంది తప్ప ఒక ఉన్నతమైన స్థితిని మీకు అందించాలన్నా కూడా మీకు అందుకోవటానికి ఇదే మనకు అయిపోతుంది తప్ప దీన్ని మించి మనం వెళ్ళలేకపోతున్నాం. దీన్ని మించి ఆలోచన, దీన్ని మించి నేనంటే ఏంటి, దీనిని మించి ఇవాళ ఈ ప్రణాళిక భూమి మీదకి ఎందుకు తెచ్చాం? ఒక్కొక్కరు 1,45,000 లోకాల నుంచి ఒక్కొక్కళ్ళని తీసుకొచ్చారు అంటే వాళ్ళంతా ఎవరు? వాళ్ళందరూ సృష్టికర్తలండి. పత్రి గారు తీసుకొచ్చిన 1,45,000 మంది కో క్రియేటర్స్ అంటారు వాళ్ళని పిరమిడ్ మాస్టర్స్ అంటారు. సార్ తీసుకొచ్చిన వాళ్ళు కో క్రియేటర్స్, వాళ్ళు సృష్టించగలుగుతున్నారు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చారు. ఒక పిరమిడ్ కట్టామంటే సృష్టించటమే. అలాగూ మరి పిరమిడ్ మాస్టర్స్ ఎవరు అంటే ఇప్పుడు ధ్యానం నేర్చుకుని ఇక్కడ మళ్ళీ టీచింగ్ ద్వారా వాళ్ళు మళ్ళీ ధ్యానం చెప్పేవాళ్ళని పిరమిడ్ మాస్టర్స్ అని. టీచర్స్ అండ్ లెక్చరర్స్, ప్రొఫెసర్స్ అలాగనమాట. ఇప్పుడు ఈ భూమిని ఈ 7 లోకాల అధోలోకాసులు పైకి వచ్చేసారు. అంతా ఇక్కడే ఉన్నారు, ఇంకా లోపల ఎవరు లేరు, మొత్తం పైన ఉపరితలం మీదే ఉన్నారు. ఇప్పుడు ఈ ఉపరితలం మీద కూడా వీళ్ళు జన్మలు తీసుకున్నారు. వీళ్ళు జన్మలు తీసుకున్న వాళ్ళందరూ వాళ్ళ నీచమైన కార్యక్రమాలు కానీ ఏ కార్యక్రమం వాళ్ళ లెవెల్లో వాళ్ళంతా బాగానే ఉన్నారు. కానీ అద్భుతమైన వాళ్ళే నోరు మూసుకొచ్చున్నారు. భయం. ఈ అద్భుతమైన వాళ్ళనే ఏమి చేయలేకపోతున్న వాళ్ళందరినీ బయటికి లాక్కొచ్చారు పత్రి గారు. ఒక్కొక్కళ్ళని. ఇప్పుడు వీళ్ళందరినీ కలిపి వారి ఉన్నత లోకాల కోసం ఎప్పుడైతే ఈ 5th డైమెన్షన్ కి ఎంటర్ చేసేసి ఆ యొక్క ఎనర్జీ ఆ పిరమిడ్ల ద్వారా ఆ 5th డైమెన్షన్ యొక్క మేల్ ఎనర్జీని ఎర్త్కి కనెక్ట్ చేయటమే మొన్న గురు పౌర్ణమి రోజు జరిగిందండి. అది సంపూర్ణం అయ్యిందనమాట. కాబట్టి గురు పౌర్ణమి రోజు ఆ రోజు వచ్చిన మహాదేవాది దేవతలకి సమస్త లోకవాసులకి మనం హృదయపూర్వక వందనములు. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారో చూస్తే తెలుస్తుంది మూడో కంటితో.
అంత అద్భుతంగా కష్టపడ్డారు. ఇక్కడ మనము కష్టపడుతున్నాం, అక్కడ వాళ్ళు కష్టపడ్డారు. కష్టపడి దీన్ని ఇక్కడ సంపూర్ణం చేశారన్నమాట. ఇక ఇప్పుడు ఇది అయిన తర్వాత ఆ ఈ రెండు కలుస్తోంది కాబట్టి ఈ ఈ రెండు కలిసిన సమయంలో ఈ పిరమిడ్ని ప్రతిదాన్ని ఒకరికి మనం అంకితం చేస్తాము అని చెప్తాం కదా, అట్లా పిరమిడ్ని విశ్వానికి అంకితం చేశాం. ఈ భూమండలంలో కట్టిన ప్రతి పిరమిడ్లు విశ్వానికి అంకితం చేశాం. ఇప్పుడు మీ ఇంట్లో ఒక చిన్న పిరమిడ్ పెట్టుకున్నారనుకోండి, ఆ చిన్న పిరమిడ్ కూడా మీరు విశ్వానికి అంకితం చేసినట్టే కదా. ఆ పిరమిడ్ యొక్క ఎనర్జీ ద్వారా మీరు విశ్వానికి అంకితం చేశారు. విశ్వానికి అంకితము అంటే మీరు ఆ పిరమిడ్ని యాక్సెప్ట్ చేశారు కాబట్టి, ధ్యానాన్ని యాక్సెప్ట్ చేశారు కాబట్టి విశ్వానికి అంకితం చేశాం. ఓ పుస్తకం రాసి ఒకరికి అంకితం అంటాం. అంటే నేను ధ్యానం చేశాను ఒక పిరమిడ్ని అంటే ఆ 5th డైమెన్షన్ ఎనర్జీని నేను అంగీకరించాను అని మీరు అది తెలిసినా తెలియపోయినా చేసుకున్నారు కాబట్టి ఆ విశ్వంలో మీ పేరు లిఖించబడింది. ఎవరైతే భూమండలం ధ్యానం చేస్తున్నారో వారందరికీ నా పాదాభివందనాలు. నాకు అర్థమైన స్థితిలో వాళ్ళని ఎంత హ్యాపీగా, నువ్వు వేరు నేను వేరు కాదు, ఒకప్పుడు వాళ్ళు వేరు నేను వేరు, వీళ్ళు ఇలా చేశారు వాళ్ళు ఇలా చేశారని నేను చాలా మిస్అండర్స్టాండ్ చాలా పడ్డా. కానీ ఎప్పుడైతే నేను ఇంట్లో మౌనంతో ఉండిపోయి నేను ఇవన్నీ శోధించుకున్నానో, అదే నేనే వాళ్ళు కదా, వారే నేను కదా, ఇక్కడ విడివిడిగా ఏమీ లేదు కదా, జ్ఞానం కోసం విడిపడ్డామే కానీ లోకంలో ఆ దివ్యం నుంచి వచ్చినటువంటి ఆ మూలం నుంచి వచ్చి మనం ఈ రకంగా విడిపోతూ ఎవరి ఆత్మ వాళ్ళు ఇలా నేర్చుకుంటూ వెడుతున్నాం కానీ అంతా ఒకటే కదా. ఆ అంతా ఒకటే అనేది నాకు అనుభవం వచ్చిన తర్వాత నేను ఎంత ప్రశాంతతో ఉన్నానో, ఎంత నిశ్చలతతో ఉన్నానో నాకు తెలుసు. అది అర్థం కానంతసేపు ఆ నిశ్చలత రాదు, ఆత్మతృప్తి రాదు. ఆ తృప్తి ఎన్నాళ్ళకి నేను మౌనంతో ఇంట్లో ఉండటమే నాకు అన్ని విధాల ఆనందంగా ఉంది. ఎందుకంటే నా లోపలికి నేను ప్రయాణిస్తూ ఇవన్నీ నేను తెలుసుకోవటం అనుభవపూర్వకంగా అంతర్ప్రయాణంలో ఎన్నో. దాంతో నాకు అసలు భౌతిక ప్రపంచంలో ఏం జరుగుతున్నాయో, ఎక్కడ క్లాసులు జరుగుతున్నాయో, అసలు ప్రపంచం అనేది ఒకటి ఉందా కూడా నాకు తెలియకుండా అయిపోయింది. అంత లోపల ఉండిపోయా. ఇప్పుడు మళ్ళీ బయటకు వస్తే ఎక్కడికో వచ్చినట్టుగా మళ్ళీ అన్ని ఒకటి నాకు కనెక్ట్ అవుతున్నాయి మళ్ళీ. అదే అండి. ఇంకొకటి మనకి అన్ని ఈ 7 శరీరాల్లో సూక్ష్మ శరీరం అతి ముఖ్యమైందండి. సూక్ష్మంగా వెళ్ళి దాని లోకాల జ్ఞానమంతా అది సమీకరించుకు రావడం కోసం ఎంతో కష్టపడి అది తీసుకొచ్చుకుంటుంది. దానికి మన సిల్వర్ కార్డ్ అనేది చాలా అవసరం. అది భూమి ఈ స్టాండర్డ్ అవ్వలేదు. భూమి స్టాండర్డ్ అవ్వకుండా దాని ప్రయాణంలో తిరుగుతానే ఉంది తప్ప అది కరెక్ట్ గా స్టాండర్డ్ అవ్వలా. ఆ స్టాండర్డ్ అవటం కోసమే ఇప్పుడు ఈ పోటాన్ బ్యాండ్ 5th డైమెన్షన్ లోకి వెళ్ళటం అంటూ జరిగింది. ఈ 5th డైమెన్షన్ కి 5వ లోక పరిధిలోకి భూమి అడుగు పెట్టింది అని అంటే ఈ అధోలోక వాసులు అందరూ ఉన్నారండి. అప్పుడు ఈ అధోలోక వాసులు అందరూ భూమి మీద ఉండి మనం ఒకవైపు అద్భుతంగా వీళ్ళ జ్ఞానుల్ని రెడీ చేస్తుంటే వీళ్ళందరూ మళ్ళీ ఇలాగే ఉండి భూమి ఎలా సమతుల్యత ఏర్పడుతుంది? ఏంటి లాభం ఇది? దాంతో ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న ఈ నెగిటివ్ క్యారెక్టర్స్ అన్ని, సరికాని క్యారెక్టర్స్ అన్ని, వీటిని ఏరివేయడానికి నిశ్చయించుకుందండి భూమాత. ఇక్కడ వచ్చినప్పుడు నాకు 2 నెలల ముందు ఆవిడ ఇచ్చిన మెసేజ్, భూమి పైకి వెళ్ళిపోయి ఆ భూమి మీద నల్లగా స్పాట్ ఉంటే అవన్నీ ఏరేస్తోంది. కొంతమందిని ఏరి ఒళ్ళో వేసుకుంటుంది, కొంతమందిని ఇలా తుడిచేస్తోంది. ఏం చేస్తున్నారు అని చెప్పి నేను అడిగాను. అడిగితే ఈ భూమి మీద ఎవరైతే సరికాని వాళ్ళు, ఇక్కడ సరికాని వాళ్ళు అంటే ఐడెంటిటీ లేదండి. చాలా మంచివాడు అనుకున్నవాడు కూడా సరికాని వాడుగా వాళ్ళ లిస్టులోకి వెళ్ళిపోయారు. ఇదేంటి అని అంటే అది ఆత్మపరంగా వాళ్ళ యొక్క దుర్మార్గపు ఆలోచనలు కానీ, వాళ్ళ ఇక్కడ ఈ భూమి మీద ఉండటానికి కావాల్సిన అర్హతలు ఉన్నాయా లేదా అని కానీ వాళ్ళంతా పైన డిక్లేర్ చేసుకుని దాని ప్రకారం వాళ్ళు ఈ అధోలోకవాసులు, అప్పుడంటే అధోలోకవాసులు అండి 7 లోకవాసులు,
కానీ భూమి మీదకి వచ్చి వాళ్ళు పుట్టి భావనలోకి వెళ్ళి వాళ్ళు మనిషిగా ఇవన్నీ ఆ అన్ని నేర్చుకుని ఉన్నారు కదా. వీళ్ళని మళ్ళీ తిరిగి అందులోకి పంపించడం భావ్యం కాదు. వీళ్ళని మళ్ళీ పక్కన లోకాలు ఇచ్చి అక్కడ కొంతమంది మాస్టర్లతోటి వాళ్ళని ఎన్లెట్ చేయిస్తారనమాట. ఆ లోకాల్లో వాళ్ళని ఎన్లెట్ చేయిస్తారు. వాళ్ళని కొంతమందిని బాడీ వికెట్ చేసే ప్రయత్నాలు అవి నేను అన్నాను, నిజమేనమ్మా, మరి చాలా కుటుంబాలు ఉన్నాయి. భర్త పోయి భార్య, లేకపోతే భార్య పోయి భర్త, తల్లిదండ్రులు పోయి పిల్లలు, పిల్లలు పోయి తల్లిదండ్రులు, అల్లకల్లోలం అయిపోతుంది. ఈ కరోనా దేవతను సృష్టించావు. మరి అల్లకల్లోలం అయిపోయి వీళ్ళు చాలా బాధపడతారు కదా, బిడ్డలు అన్యాయం అయిపోతారు కదా. ఎవరైతే సరికారో వాళ్ళని మాటకి ఏరివేస్తే పోతుంది, కానీ దీని ఎఫెక్ట్ అందరి మీద పడుతోంది కదా అని చెప్పి నేను అడిగినప్పుడు, తమ శ్వాసను తాము నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు నీ ఇప్పుడు చూడండి, మన ధ్యాస పని మీద వెళుతుంది. నేను మాట్లాడుతుంటే మీరు నా మీద ఉంటుంది, లేదు అంటూ సినిమా మీద ఉంటుంది, ఇంకొక దాని మీద ఉంటుంది, ఇంకొక దాని మీద ఉంటుంది. మన ధ్యాస ఇట్లా బయట ప్రకృతి మీద కానీ, వీటి మీద కానీ, వాటి మీద కానీ ఉన్నప్పుడు ఈ ఈ శ్వాస మీద ధ్యాస ఉండదు. అది అందుకని భూమాత ఏం చేసింది, వీళ్ళ ధ్యాస ఎంత మట్టికి ప్రపంచం మీద, వస్తువుల మీద, శరీరం మీద, వీటి మీద ఉన్నాయి కాబట్టి, శ్వాస మీద లేదు కాబట్టి ఏం పట్టుకుంది, పంచభూతాల్లో గాలిని గాలిని గనక స్పాయిల్డ్ గనక చేయగలిగితే, ఆ గాలి దేని ద్వారా వెళ్తుందండి? కళ్ళ ద్వారా, నోటి ద్వారా, చెవుల ద్వారా వెళ్ళదు కదా, ముక్కు ద్వారా కదా. అందుకని ఆ ముక్కులో నుంచి లోపలికి వెళ్ళి అది లోపలికి వెళ్ళి ఆ శరీరాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. అట్లా ఆ గాలిని అనే దాన్ని పట్టుకుంది. కానీ ఎప్పుడైతే మీరు ఇంతకు దాకా గాలిని గమనించాల ధ్యానానికి మనం ఎప్పుడైతే ధ్యానానికి వచ్చి ఈ శ్వాసను గమనిస్తూ కూర్చున్నామో, మన ధ్యాస ఎక్కడున్నప్పుడు శ్వాస మీద ఉంది. శ్వాస మీద ధ్యాస ఉండి ఆత్మ అంతర్ప్రయాణం అనేది లోపల ఇట్లా జరుగుతూ ఉన్నప్పుడు ఇది డోర్ లాక్ అయిపోయినట్టే. ధ్యాస ఎక్కడుందిగా, ధ్యాస బయట ఉంటే ఇటు లోపలికి ప్రవేశం ఉంది. తలుపు తీస్తే దొంగలు వచ్చేస్తారు, తలుపేస్తే రావడానికి వీలు లేదు, లోపలికి ఒకవేళ వచ్చినా తట్టుకోలేదు, వెళ్ళిపోతుంది. అందుకని తలుపు మీయటం అంటే శ్వాస మీద ధ్యాస. అందుకే పిరమిడ్ మాస్టర్లు ఇంత ధైర్యంగా, ఇంత హ్యాపీగా ఎలా ఉండగలిగారంటే వాళ్ళు డోర్ లాక్ చేసుకున్నారు. ఈ విషయం ప్రపంచం అంతా ఎప్పుడు చెప్పాలి? ఎన్ని కోట్ల మంది ఉన్నారు చెప్పండి? ఇన్ని కోట్ల మందికి మనం ఎప్పుడు చెప్తాం? 30 ఏళ్ళ నుంచి పట్టుకొని తిరిగి కొట్టుకుంటే ఇంతమంది అయ్యారు. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇల్లు నాది కాదు, పని నాది కాదు, చర్య నాది కాదు అన్నట్టు తిరిగితే కష్టపడి తమ సొంత డబ్బులతో ఎన్నో విధాలుగా చేస్తే ఇప్పటికైంది. కానీ ప్రపంచం అంతా ఇంకెంతో ఉంది. ఇదంతా ఎలా అవ్వాలి? ఇదొక క్వశ్చన్ పాయింట్. ఇప్పుడు వీళ్ళందరూ మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ అధోలోక వాసులందరినీ తీసుకెళ్తున్నారు. అప్పుడు భూమాత ఈ ప్లాన్ అంతా ఏంటి అని చెప్పి నేను అడిగినప్పుడు, కళ్ళు పెద్దవి చేసిందండి. ఇంత పెద్ద కళ్ళు చేసి, కోళ్ళను కోసినప్పుడు, మేకలను కోసినప్పుడు, అడవిలో జంతువుల్ని వేటాడి చంపినప్పుడు, సముద్ర జీవులను అన్నిటినీ లాక్కొచ్చి మరీ చేపలకు దగ్గర నుంచి మీరు తిన్నప్పుడు, అప్పుడు నీ పొట్ట కదలలేదా? నీ కన్నపేరు కదలలేదా? అయ్యో వాటి బిడ్డలు అల్లాడుతున్నాయని నీకు అనిపించలేదా? ఏం జ్ఞానం నీ జ్ఞానం అన్నాడు. నిజమే కదా. సకల చరాచర జీవులన్నీ ఒక్కటే అని కృష్ణుడు చెప్తున్నాడు. వీళ్ళు పక్కన పెట్టేశాం. జీవులన్నీ ఒక్కటే, మాంసం తినకుండా ఉంటేనే నువ్వు జీవులన్నీ ఒక్కటే అని మనం తెలుసుకోగలుగుతాం. అలా ఆవిడ చెప్పి, నా 1 సంవత్సరం నేను సమయం ఇస్తున్నాను. ఈ 1 సంవత్సరం సమయంలోనే మీరు ఏం చేసినా సరే మీరు చేసుకోండి. ధ్యానం ఎంత మట్టి చెప్పుకుంటారో చెప్పుకోండి. అప్పుడే నేను ఇది పత్రికకు చెప్పా. ఆవిడ ఎలా అంటున్నారు, ఇది ఎలాగ సార్ అని చెప్పి అడిగినప్పుడు, అలా అన్నారు భూదేవి అన్నారు. ఆయన ఏం మాట్లాడలేదు. తర్వాత ఆయన 10 సంవత్సరాల ప్రణాళిక చేశారు. ఈ 10 సంవత్సరాల ప్రణాళికకి మళ్ళీ ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ లో నక్షత్ర మండల పరిపాలకులు అక్కడ మళ్ళీ మీటింగ్ జరిగింది. నా ఇష్టం నాది అంటుంది భూదేవి. ఏం చేయలేం, ఆవిడ దగ్గరికి మనం వచ్చాం భూమి మీదకి.
అంతేగాని భూమి ఏం మనది కాదు. కాబట్టి ఆవిడ ఇష్టం. ఆవిడ చాలా భరించింది ఆవిడ. ఇప్పుడు అని. అప్పుడు అన్నారు పత్రి గారు, 7, 7 14 లోకాలని ఒక్క లోకంగా చేశాను. చేస్తాను. ఎలా చేశారు? ఈ 7 లోకాల వాసులు పైన ఇక్కడే ఉన్నారు. ఇంకా అవి క్లోజ్ ఇక. అధోలోకాలు క్లోజ్. ఏమీ లేవు. ఇప్పుడు ఊర్ధ్వలోకం వీళ్ళన్నీ పక్క లోకాలు తీసుకెళ్ళిపోతారు. అప్పుడు ఈ 7 లోకాలు గాని, ఆ 7 లోకాలు గాని ఒకవేళ ఆ 7 లోకాల్లో కూడా ఎవరెవరైనా ఉన్నా, ఇంకా ఏదన్నా ఇదైనా ఈ పైన ఉండే ఊర్ధ్వలోకాలు ఈ లోకాలు కలిపి ఒక్క లోకం. ఒక్క లోకం ఎనర్జీ డిఫరెంట్. అదే ఇప్పుడు 5th డైమెన్షన్ ఎనర్జీ. ఆ యొక్క శక్తి పిరమిడ్ ద్వారా వచ్చినప్పుడు ఈ ఒక్క లోకంలో ఏదైతే రూలు పెడతారో ఆ రూల్ ప్రకారమే ఒక కోడిని చంపిన జైల్లో పడేస్తారంట సార్. అట్లా ఒక చిన్న జంతువుకు చెట్టు చెప్పకుండా కొట్టేసిన జైల్లో పెట్టేస్తారు. ఎందుకని అంటే ఈ ఒక్క లోకానికి మొత్తానికి కలిపి ఒక రూల్ పాస్ చేశారు. ఒక్క లోకాన్ని ఏలటానికే ఇంత తిప్పలు పడుతుంటే 7, 7 14 లోకాలు ఒక్క లోకం చేసి ఏలాలంటే ఎంత కష్టం అండి. ఏమన్నా 14 స్టేట్ల లోకాలు ఇవి. అది ఆ విషయం నేను చూశాను. ఓహో, ఇలా మార్పు చెందుతుందా? ఈ 10 సంవత్సరాల్లో ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు పత్రి గారి విజన్ వేరండి. ఆయన విజన్ ప్రకారం ఆయన చెప్పుకెళ్తూ ఉంటారు. అవి మనకు అర్థంగా కొంత గందరగోళంగా ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు మనకు సిల్వర్ కార్డు తోటి మన సూక్ష్మ శరీరయానం చేసి జ్ఞానం అంతా సంపాదించుకుంటున్నాం. ఓకే. మనకు తెలిసినా తెలియకపోయినా నిద్రలో కానీ ధ్యానంలో చాలా మందికి హాస్టల్ బాడీ జర్నీ జరుగుతుందండి. ఆ జ్ఞానం తీసుకురాని వీళ్ళు ఇక్కడ నిలబడి చేయలేరు. కానీ వాళ్ళకి అది అవగాహన ఉండదు. వాళ్ళకి ఇప్పుడు ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ ఉండదు. ఎక్స్పీరియన్స్ లేకపోయేదానికి ఏమనుకుంటారంటే నాకు అది లేదనుకుంటారు చాలా. కానీ ఉంటుందండి, లేదా జ్ఞానం రాదు. కానీ ఇక ఎప్పుడైతే ఎర్త్ స్టాండర్డ్ అయిందో ఈ 7 7 14 లోకాలు కలిపి ఒక్క లోకం చేశారో, ఆక్షర్ షిఫ్ట్ ఈ మధ్య జరగబోయింది. అది దాన్ని ఎలా అయితే ఆపారో, ఇప్పుడు కరోనా రూపంలో ఇక్కడ వచ్చేదలకు వాటన్నిటిని ఆపి దాన్ని నుంచోబెట్టారో, ఇది ఎప్పుడైతే 5th డైమెన్షన్ లో ఎంటర్ అయిపోతుందో అక్కడ సిల్వర్ కార్డ్ అవసరం లేదండి. సిల్వర్ కార్డ్ ఇక్కడే కావాల్సి మనకి, ఇంకా అక్కడ అవసరం లేదు. అది అవసరం లేకుండాని ఎందుకని 12 పోగులు యాడ్ అయిపోతే నువ్వు ఏదంటే అది నీకు ఇట్లా అనుకుని కూర్చోగానే నీకు ఆ నాలెడ్జ్ వచ్చింది. అప్పుడు సిల్వర్ కార్డ్తో నువ్వు ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను మీ ఇళ్ళకి వచ్చి చెప్పకుండా జూమ్ లో ఎంత అయితే చెప్పుకుని మనం వింటున్నాము, అదే రకంగా అక్కడ కూడా జరుగుతుంది. అది 5th స్టాండర్డ్. అందుకని మనం సిల్వర్ కార్డు ద్వారానే మనకి అన్ని జరుగుతాయి. మన ప్రాణం కానీ, మన ప్రాణశక్తి కానీ, మన ప్రాణం పోవాలన్నా మళ్ళీ హాస్టల్ బాడీ లోపలికి రావాలన్నా ఇవన్నీ సిల్వర్ కార్డే ఇది. కానీ 5th డైమెన్షన్ వచ్చేదానికి అన్ని చేంజ్ అయిపోతాయి. ఇవన్నీ కూడా అద్భుతమైన శాస్త్రం అన్నమాట. దాని ప్రణాళికలో భాగంగానే ఇప్పుడు సార్ ఏం చేశారంటే మనకు ఒకటి చెప్పారు, శాటిలైట్. ఈ శాటిలైట్ కనెక్షన్ ఎందుకు పెట్టారు? ఇప్పుడు ప్రపంచం మొత్తం ఈ పిఎంసి శాటిలైట్ ద్వారా వెళ్ళాలి. శాటిలైట్ ద్వారా ఎందుకు వెళ్ళాలంటే అది కొనుక్కుంటేనే మనకి ప్రపంచం అంతా కూడా ప్రతి ఇంట ఎక్కడ ఎన్ని పిరమిడ్లు ఉన్నాయో, ఎన్ని టీవీలు ఉన్నాయో అన్ని టీవీల్లో కూడా ఇది రావాలి, వచ్చి తీరాలి. ఆ తీరాలంటే ఇప్పుడు మరి ఎన్ని కోట్లు పెట్టే గానీ అది కొనటానికి మనకు అవ్వాల. మరి ఇన్ని కోట్లు కొన్నప్పుడు సరే కోట్లు పెట్టో డబ్బు పెట్టో ఇస్తాం. కానీ దాంట్లో ఉండే అంతరార్థం ఏంటి? ఇప్పుడు ఇక్కడ మనం భూమి ఆకర్షణ శక్తి లోబడి లేదు శాటిలైట్. భూమికి అవతల ఉంది, ఆకర్షణ శక్తికి అవతల ఉంది. దాని ప్రకారం కొనుక్కుని వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు వ్యవహారం అదంతా వేరే కథ అండి. కానీ మొన్న గురు పౌర్ణమికి ఆ నక్షత్ర లోకవాసుల యొక్క కంప్లీట్ ఎనర్జీ, కాంతి అంతా మొత్తం ఆ శాటిలైట్ ద్వారా ఎంటర్ అవుతుంది. శాటిలైట్ లోకి ఇదేంటి ఈ జ్ఞానం ఇది వస్తోంది అని చెప్పి మేము అప్పుడు అనుకున్నాం. కానీ అప్పుడు దాకా ఇంకా మాకు ఈ విషయం తెలియదు, శాటిలైట్ కొంటారన్న విషయం తెలియదు.
అవన్నీ నిండిపోయి ఉన్నాయి. వెంటనే ఇక్కడ ప్రకటన చేశారు. శాటిలైట్ కొంటున్నాం మనం. దాని ద్వారా ఇప్పుడు నాసా కొంటున్నాం. అక్కడి నుంచి మనం మొత్తం పిఎంసి వెళ్ళిపోతుంది. ఈ పిఎంసిలో మీరు భాగస్వాములు అవ్వండి. అప్పుడు అర్థమైంది. ఒక ₹1,00,000 నేను ఇచ్చాననుకోండి. ఈ ₹1,00,000కు 10 ఇళ్లలోకో లేదంటే ఒక 50 ఇళ్లలోకో పిఎంసి ఛానల్ వెళ్ళిందనుకోండి. వాళ్ళ ఇంట్లోకి ఏమేమి వెళ్తుందండి? మన కష్ట ఫలము, ధ్యానము, జ్ఞానము ప్లస్ ఆ నక్షత్రలోకవాసు యొక్క కాంతి, శక్తి ఇన్నిటికి మనం దోహదం చేయాలి. కేవలం టీవీ ఛానల్ కాదు కదండి. ఎవరు ఏది చూస్తే ఈ దేనికి ఇన్స్పైర్ అయ్యేవాడు కళ్ళు మూసుకుంటారో. ఫ్యూచర్ లో 4 సెకండ్లు కళ్ళు మూసుకున్నా చాలట. ఎంత అదృష్టవంతులో మేము గంటల తరబడి ధ్యానం చేసాం అప్పుడు. 4 సెకండ్లు ధ్యానం చేసుకున్నా. అయితే దానికి మనం సహకారం చేయాలా వద్దా? అప్పుడు నాకు అర్థమైంది. అబ్బో 10 సంవత్సరాలు పత్రి గారు ప్లాన్ ఇదన్నమాట. ఈ 10 ఇయర్స్ ఎందుకు పెట్టారు? ఎందుకు ప్రొలాంగ్ చేశారు? ఎలా చేస్తారు? ఓ పక్క కరోనా ఏంటి? బయట కరోనా ఎలా ఉంది? అసలు వ్యాపారాలు ఎలా ఉన్నాయి? తిండికి లేక అల్లాడిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సిటీలు ఖాళీ పల్లెటూరుకి వెళ్ళిపోయి ఎంత పండించుకు తిందామన్న పరిస్థితికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు ఇదంతా తారుమారు అయిపోయి ఉన్న ఈ టైంలో ఎక్కడ మనం కలెక్ట్ చేస్తామో అని గనక ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకున్నవాడు పెరబడి మాస్టర్ కానే కాడు. ఆ విషయం తెలిసి మన బాధ్యత ఇది. ఇప్పుడు ప్రపంచం మీదకి అది వెళ్ళాలి కాబట్టి నా బాధ్యతగా నేను ₹1,00,00,000 కలెక్ట్ చేస్తాను అని చెప్పి నా లోపల నుంచి వచ్చిందండి. నా మైండ్ లో నా లోపల నుంచి వచ్చింది. 20,000 30,000 కాదు. ఇంటికి 1,00,000 ఇవ్వలేరా? ఇవ్వలేని వాళ్ళు 50. అది కూడా ఇవ్వలేనాడు 10 కలిపి అనే 50,000 ఇవ్వండి. ఎందుకంటే మీరు భాగస్వాములు కావాలి. దేనిలో భాగస్వాములు అవ్వాలి? కాంతిలో, నక్షత్ర కాంతిలో భాగస్వాములు అవుతున్నాం. చూడండి, ఇక్కడ పిఎంసి ఇదంతా పెడతాం ఓకే. కానీ ఇప్పుడు ఇక్కడ షేర్ కాదండి కావాల్సింది. ఈ షేర్ ఎవరికి కావాలి? ఆ షేర్ కావాలి. విశ్వంతో షేర్ కావాలి, నక్షత్ర కాంతులతో షేర్ కావాలి, దివ్యంతో షేర్ కావాలి. దానికోసం నేను చాలా ఎందుకంటే ఒక సత్యం చూసినప్పుడు ఇందులో మనం ఎలాగన్నా మనం జాయిన్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళకి చెప్పడం మొదలు పెడుతున్నాను. చెప్పి వదిలేస్తున్నాను. ఎవరిని బలవంతం చేయలేదు. చెప్పి వదిలేస్తున్నా. మీరు భాగస్వాములు కండి. ఇంత మునుపు మీరు పిఎంసికి ఏమిచ్చారో, యజ్ఞాలకు ఏమిచ్చారో అవన్నీ నాకొద్దు. ఇది ఫైనల్. ఇది మనం చేయాల్సింది ఇంకా ఫైనల్. కాబట్టి మీరు భాగస్వాములు అవ్వాలి. నాకు ఇక్కడ లోపల ఎంత తపనగా ఉందంటే, ఏమి ఇవ్వలేని వాళ్ళు 10,000 ఇవ్వండి, 5,000 ఇవ్వండి. అదైనా మీరు భాగస్వామి అవ్వండి. అంత తపనగా ఉందన్నమాట. వాళ్ళని అందులో జాయిన్ చేయాలి అని. నా తపనే ఇప్పుడు 25 రోజుల్లో 60 లక్షలు వచ్చినాయండి. ఎలా సాధ్యమైందండి ఇది? ఇవాళ ఉన్న పరిస్థితులు అసలు ఎలా వస్తాయండి చెప్పండి? అది ఆయన విజన్. మనం ఇంకొక ఆలోచన లేకుండా, ప్రపంచపు ఆలోచన లేకుండా నేను ఇవ్వగలను, ఇంకొకటి చెప్పగలను. ఆత్మస్థైర్యం. ఎందుకు వచ్చాం భూమి మీదకి? సామాన్యంగా తిని పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలు కానీ చచ్చిపోవడానికి వచ్చామా? వాడా పిరమిడ్ మాస్టర్. వాడు సంపాదించిన కోట్లన్నింటి మూతి కొట్టుకుని ఇంట్లో కూర్చున్నారు. ఏం చేస్తావు? నువ్వు ఎన్ని లక్షల కోట్లు ఉన్నా ఏమున్నా కూడా నువ్వు పైన భాగస్వామి అవ్వలేవు. మనకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, అత్యద్భుతమైన అవకాశం. అప్పులు చేసి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మంగళసూత్రం అమ్మి ఇచ్చిన ఆవిడ ఉంది, ఒక దేవత ఇక్కడ. నేను ఒక మాట చెప్పి ఊరుకున్నాను అంతే. ఇప్పుడు నేను మీకు కూడా ఈ జూమ్ ద్వారా విన్న వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది అదే. దయచేసి కాంతిలో భాగస్వాములు అవ్వండి. అసలు ఈ జూమ్ ఏంటో కూడా నాకు తెలియదు. రాత్రి క్లాంతి కుమారు, మేడం మీరు ఏం చెప్తారు సబ్జెక్ట్ అంటే, నాకు సబ్జెక్ట్ అంటూ ఒకటి ఉండదండి. నాకేది వస్తే అది చెప్తాను అంతే. నేనేం ఒక సబ్జెక్టును పట్టుకుని కోచింగ్ గా చేయటం అనేది నాకు లేదు. నాకు వచ్చిన అనుభవం మాత్రమే నేను చెప్తాను. అది కూడా సత్యం అనేది తెలుసుకున్న తర్వాతే చెప్తాను. ఇప్పుడు ఆయన అడిగినప్పుడు నాకు నేను
పైనుంచి ఇచ్చేది కాంతి, మనకు వచ్చేది కూడా కాంతి, టీవీ కూడా కాంతి, మనము ఒక కాంతి. కాంతి కాంతితో కలుస్తుంది కానీ కాంతి చీకటితో కలవదు. అందుకని కాంతి అంటే ఏమిటి అని చెప్తాను అని చెప్పి రాత్రికి రాత్రి అది లైట్ వర్కర్స్ అన్నది నేను చదివి, నేను ఇంత మటుకు అవన్నీ ఏమీ వినలేదు, చూడలేదు. లైట్ వర్కర్స్ అన్నది చదివి అప్పుడు నేను అన్నాను, లైట్ వర్కర్సా అంటే ఏంటి నాకు తెలియలేదు. ఓహో, అంటే ఇలా ఈ లైట్ వర్కర్స్ అని వీళ్ళందరూ చెప్తున్నారనమాట. కాంతి గురించి చెప్తున్నారు. అద్భుతం. అయితే కాంతి అంటే ఏమిటి? కాంతి శరీర మహావతార్ బాబాజీ కాంతి శరీరధారుడు. పత్రికారు కాంతి శరీరధారుడు కాదా? కాంతి ఇప్పుడు లైట్ అయిపోయి కూర్చునే పీరియడ్ కాదు ఇక్కడ, మానవ శరీరంతో చేయాల్సిన పని ఇప్పుడు. అందుకని అసలు వాట్ ఈజ్ లైట్ అనేది ఆ కాంతి గురించి నేను చెప్తానని చెప్పాను. అది నేను కొద్దిసేపు మీతో పంచుకుంటాను. ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు ఈ శాటిలైట్లో భాగస్వాములయ్యి రాజకుమారి గారిని సంప్రదించి మీరు అందరూ షేర్ తీసుకుంటారని చెప్పి నేను మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. అది కొద్దిగా హృదయంతో ఆలోచించండి. ఇంతకు మునుపు చేసి మర్చిపోండి, లేవు అని అనుకోవద్దండి. మరీ లేని వాళ్ళని అసలు అడిగే పని లేదు. కానీ ఇవ్వగలిగిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు భాగస్వాములు అవ్వాలి. ఇంకా మీరు 10 మందితో చెప్పగలగాలి. ఎందుకంటే భూమి చాలా విపత్కర పరిస్థితిలో ఉందండి. దయా కరుణ మనం కూడా చూపించాలి. అందరికీ అవకాశం ఇవ్వాలి. విచ్ఛిన్నం అవ్వకుండానే మనం కాపాడుకోవాలన్న పత్రికారి ధ్యేయంలో మనం కూడా పాలు పంచుకుందాం. థ్యాంక్ యూ. ఇకపోతే ఇప్పుడు కాంతి. ఇప్పుడు మనం ముఖ్యంగా భూదేవి గురించే చెప్పుకోవాలండి. భూదేవి ఎంత బాధపడుతుందో ఎంతమంది చూసారండి? కడుపు చెరువు అవుతుంది ఇప్పుడు ఆవిడ బాధ చూస్తే. ఎలా ఉందో తెలుసా అసలు ఆవిడ? ఒక అనారోగ్యాలతో ఉండే మనిషిని చూసి ఆయన చాలా బాధపడుతున్నాడు అంటాం. ఇక్కడ చాలా బాగోలేదంటాం. కానీ భూమి బాగోలేదు అని ఎవరు ఆలోచించారు? ఒక పత్రికారు తప్ప. నేను చూశానండి ఆవిడ బాధను, నేను చూశాను. ఆవిడ బాధను గురువు గారు ఎలా అర్థం చేసుకున్నారో కూడా చూశాను. ధ్యాన విద్వత్ మహిళ అన్నారు. విద్వత్ అంటే ఏంటి? ఈ శక్తి ఏంటి? ఇక్కడ ధ్యాన విద్వత్ మహిళ. అయితే భూమి మీద ఉన్న స్త్రీ శక్తి మొత్తం కలిస్తే అదే విద్వత్. ఎంతమంది స్త్రీలు ఉన్నారో ఫీమేల్ ఎనర్జీ, మేల్ ఎనర్జీ. ఇక్కడ మగవాడు వేరు ఆడది వేరు అంటలేదండి, ఎనర్జీ సిస్టమ్ గా మాట్లాడుతున్నాను. భూమి స్త్రీ, భూమి మీద ఉన్న స్త్రీల అందరి శక్తి కలిస్తే విద్వత్ అందుకే ధ్యాన విద్వత్ మహిళ యజ్ఞము అని చెప్పి సార్ పెట్టింది. మహిళా శక్తి అందరూ కలవాలి, మహిళలందరూ కలవాలి. ఆ శక్తితోటే దీన్ని మనం ఎన్నిటినో ఆపగలుగుతాం. అది అక్కడ ఇదే. అయితే ఇక్కడ మానవత్వం ఎక్కడుందండి? అసలు మానవత్వం అంటే ఏంటి? ఒకళ్ళ సహాయం చేయటం, తక్కువగా ఉండే వాళ్ళని చేయటం, ఉద్యోగాలు ఇవ్వటం, ఇది కాదండి మానవత్వం అంటే. ఏ విషయంలోనైనా, పంచభూతాల విషయంలో అన్నా, పంచేంద్రియాల విషయంలో అయినా, కుటుంబ విషయంలో, ఏ విషయంలోనైనా అవతల యొక్క కష్టాన్ని గుర్తించడం మానవత్వం. మన కష్టాన్ని మనం చూస్తున్నాం, మన కుటుంబాలు మనం చూసుకుంటున్నాం. నా ఇంట్లో డబ్బులు ఉన్నాయా లేవా, నా పిల్లలకి ఏదైనా కావాలా, లేకపోతే నాకు అనారోగ్యం వచ్చిందా, జీవితం అంతా దీని చుట్టూనే తిరిగింది. ఇంకొకళ్ళ గురించి ఆలోచించే పరిపాటి ఏది మన టైం ఏది. ఒకవేళ చూసిన అవునా అయ్యో బాగోలేదా అంతే. ఎక్కడుంది మానవత్వం? గుండె మీద చేసుకుని మనం చెక్ చేసుకుందామండి. ఇంకొకళ్ళ గురించి మనం ఆలోచించద్దు. నేను మానవత్వంలో ఉన్నానా? ఏ విషయంలో మానవత్వంలో ఉన్నాను? ఇదే అండి. ఇప్పుడు మానవత్వం ఎక్కడ ఉంది?
మనం ఉన్నాం, నేనున్నాను. నాలో మానవత్వం ఎక్కడ ఉంది? ఎలా ఉంది? అందరిలో ఎందుకు లేదు మానవత్వం? ఒకళ్ళు ఒకలా ఉంటున్నారు, ఒకడు మర్డర్ చేసేస్తున్నాడు, ఇంకొకళ్ళు చంపేస్తున్నారు, ఇంకొకళ్ళు వినాశనానికి దారి తీస్తున్నారు, ఇంకొకళ్ళు ఏడిపిస్తున్నారు, హింసిస్తున్నారు. ఎక్కడుంది మానవత్వం? అంటే మానవత్వం ముందు ఇది చేయలేదనేది పక్కన పెట్టి, ముందు మనలో మానవత్వం అంటే ఏంటి, అది ఎక్కడ ఉంది, ఏ రూపంలో ఉంది? మానవత్వం మనలో కాంతి రూపంలో నిక్షిప్తమై ఉందండి. శరీరములో కాంతి రూపంలో నిక్షిప్తమై ఉంది. కాంతిని నువ్వు తీసుకోకుండా నీకు మానవత్వం ఎక్కడి నుంచి వస్తుంది? ఎలాంటి వాడు కూడా ధ్యానం తర్వాత ఎలా మారావండి, ధ్యానం తర్వాత ఎలా మారావండి, ధ్యానం తర్వాత మాంసం మానండి అంటే నువ్వు ఆ కాంతిని తీసుకోబట్టే కదా, బ్రహ్మరంధ్రము ద్వారా ఆ విశ్వాగ్ని నువ్వు తీసుకోబట్టే కదా. అప్పో దీపో భవ, నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో. కాంతి దాన్ని ఇంకా ఇంకా జ్ఞానంతో సత్యం సాంగత్యంతో ఇంకా పెంచుకో. కాంతి, ఆ కాంతి ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో అప్పుడు మానవత్వం వస్తుందండి. మానవత్వం అంటే కాంతి, కాంతి రూపంలో నిక్షిప్తమై ఉంది మానవుడి యొక్క శరీరంలో. కన్ను పొడుచుకున్నా కానరాని చీకట్లో కూడా దారి చూపేదే కాంతి. అజ్ఞానంలో ఉన్న వారిని జ్ఞానంలోకి లాక్కొచ్చేదే కాంతి. వారిని జ్ఞానంలోకి లాక్కు రావాలంటే మనం ఎంత చెప్పినా రారు. కళ్ళు మూసుకొని ధ్యానం చేయించామంటే ఏదో ఒక కారణం, ఆరోగ్యం కోసం, మనశ్శాంతి కోసం, ఏదో ఒక రూపేణ వాళ్ళని ధ్యానంలో కూర్చోబెట్టి లాక్కొచ్చామంటే వారిలో కాంతి నిండుతుంది కదా, మానవత్వం వచ్చేస్తుంది కదా, వారిలో ఉండే జ్ఞానం ఇంకా ఇంకా అఖండ దీపంగా వెలుగొందుతుంది కదా. అప్పుడు కదా ఇదంతా మానవత్వం అనేది వచ్చేది. ఎవరైతే ధ్యానం చేసి 10 మందికి ధ్యానం చెప్పి మాంసం మాన్పించి ఈ ప్రయత్నంలో ఉన్నారో, ఈ ప్రయత్నంలో ఎవరైతే ఉన్నారో వారందరూ కాంతి శరీరధారులే. సపరేట్ గా ఒక మహావతార్ బాబాజీనో ఎవరో కాదు. ఈ ప్రయత్నంలో కాంతి లేకపోతే ఎలా ఈ ప్రయత్నంలో ఉంటారు? చీకట్లో ఉన్న వాళ్ళు ఎలా చేయగలుగుతారు ఈ పని? చేయలేరు. లోపల చీకటి నిండి ఉన్న వాళ్ళు ఆ పని చేయలేరు. మానవత్వం లేదు, కాంతి లేదుగా. మరి వాడు ధ్యానంలో చూపెడితే కాంతి వస్తుందిగా. ఆ కాంతి ద్వారాగా ఇవన్నీ జరిగేవి. ఈ గచ్చేకడైపోయింది అనుకోండి, ఏం చేస్తాం, ఏం చూస్తాం? సూర్యుడు లేడు అనుకోండి, ఏం చేయగలుగుతాం? ఇది కూడా అంతే. నీ ఆత్మ ఎదుగుదల కానీ, నీ జీవితాన్ని ఎలా నడిపించుకోవాలనేది కానీ, ఆ ముక్తి మోక్షం అంటే ఏంటి అనేది మనకు తెలియాలంటే గాని అసలు జీవితంలో మనం ఈ రోజు హాయిగా జీవిస్తున్నామా? గతం గురించి ప్రతి ఒక్కళ్ళు చూడండి. మనం ఇలా గుండె మీద చెయ్యేసుకుని మనం చెక్ చేసుకున్నాం. ఒక వ్యక్తిని చూడగానే గతం గుర్తుకొస్తుంది. అంటే ఇంకా నీలో చీకటి ఉంది. నేను ఎన్నిసార్లు చెక్ చేసుకునేదాన్ని. ఎవరన్నా ఏదన్నా మాట్లాడి, ఇదిగో ఈయనట్లా ఆ రోజు ఇలా చేశాడు రామచంద్ర, ఇది ఎలా పోతుంది? ఇంత జ్ఞానం తీసుకుంటున్నాం, ఇంత ఇదవుతోంది అంటే మార్పుని గ్రహించుకోలేకపోతున్నాం. భూమి మారుతోంది, ఎంతో ఆత్మజ్ఞానం వచ్చింది, ఒక పక్క ధ్యానం ఇవన్నీ సంస్థలన్నీ పనిచేస్తున్నాయి, ఒక పక్క కరోనా పనిచేస్తోంది. మారింది. అంతకు మునుపు హాయిగా ఉన్న మనం ఇవాళ అల్లాడిపోతున్నాం. అంటే మారిందా లేదా? మార్పుని గమనించామా లేదా? ఆ మార్పుకు తగ్గట్టు వాళ్ళ గవర్నమెంట్ చెప్పినట్టు కూర్చుంటున్నామా లేదా? మన ప్రాణానికి మనకు రక్షణ లేదని కూర్చుంటున్నామా లేదా? అలాగే ప్రతి ఒక్క వ్యక్తిలో మార్పును గమనించగలగటమే ఆత్మజ్ఞానము. గతంలోకి వెళ్ళామంటే మైనస్, భవిష్యత్తు ఏంటో నీకు తెలియదు. ఎందుకు వచ్చిన గోల? ఈ రోజు హాయిగా ఉన్నాం, పొద్దున్న లేచాం, చూసుకున్నాం, హాయిగా ఓంకారంలో ఓం శబ్దం పెట్టారు, అంత నలుగురు తిరిగాం, చక్కగా పని చేసుకున్నాం, భోజనం చేసాం. ఇవాళ మీతో సజ్జన సాంగత్యం. ఈ రోజు అయిపోయింది. నాకు ఇంకా నిన్నటి సంగతి ఎందుకు, రేపటి సంగతి ఎందుకు?
ప్రతి ఒక్క వ్యక్తి మనం అలా ఉండగలరు. కొన్ని కొన్ని ఉంటాయి, అవి తప్పదు. అవి విషయాలు, అవి వేరు. ముఖ్యంగా జరిగిపోయిన వాటిలో నీకు పనికొచ్చే పనికొచ్చే ఏమిటి, పనికి రానివి ఏమిటి, ఏ అవసరం, ఏ అనవసరం, ఇవి మనం నిర్దేశించుకోవాలి. ఒక్కొక్క ఆలోచన కూడా పనికిరాని ఆలోచన వస్తుంది. వెంటనే ఎందుకు ఈ ఆలోచన, ఇప్పుడు నాకు ఇది అవసరమా? ఎందుకనంటే మనసు ఏం చేస్తుంది, అది గొడవ పెడతానే ఉంటుంది, దాని రికార్డు దాన్ని ఆన్ చేస్తూనే ఉంటుంది. కానీ ఇక్కడ బుద్ధి ఏం చేస్తుంది, ఇప్పుడు ఈ అవసరమా, ఇది ఎప్పుడో అయిపోయిన విషయం ఇప్పుడు ఎందుకు నువ్వు చెప్తున్నావు, దాన్ని నేను ఏమన్నా చేయగలుగుతానా, ఏమన్నా మార్చగలుగుతానా, ఇప్పుడేం చేయాలనేది మనం చూసుకోవాలి. కానీ వద్దు, ఇలాంటి ఆలోచన నాకు వద్దని తోసిపుచ్చేసా. ఇదే మాయలో నుంచి బయటపడటం అంటే. నీ ఆలోచనని నీవు శ్రద్ధతో గమనించుకోగలగటమే కాంతి. మాయలో నుంచి ఎట్లా బయటపడతాం? గుర్తుపట్టాలి కదా, నీకు వచ్చిన ఆలోచన నువ్వు గుర్తుపట్టాలి. గుర్తుపట్టలేదంటే మాయలో పడిపోయినట్టు. ఇదండి. ఇకపోతే ఎవరైతే ధ్యానం చేశారో, కాంతి నింపుకున్నారో వాళ్ళందరూ కాంతి శరీరధారులే. నోట్ దిస్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఇది. మన లైట్ అంటే దివ్యలోకంతో సమానం. దివ్యం అంటే కాంతి. ఆ దివ్యలోకంతో సమానం. ఇప్పుడు మనం చూడండి, దేవతా కాంతులు విరజిమ్ముతున్నాయి అంటాం, నక్షత్ర కాంతులు విరజిమ్ముతున్నాయి, చంద్రుడు వెన్నెల విరజిమ్ముతోంది, మానవుడు కాంతి విరజిమ్ముతోంది, మానవుడు వెన్నెల విరజిమ్ముతోంది అని ఎవరన్నా అంటామా? అనం. దేవత కాంతి విరజిమ్ముతోంది అంటాం. మరి ఎందుకని? దైవత్వ లక్షణాలు. దైవం అంటే ఏంటి? ఇక్కడ ఆ దైవత్వ లక్షణాలు ఎప్పుడు మనిషిలో ఎప్పుడు వచ్చాయో అప్పుడు కాంతి శరీరధారులు అవుతారండి. మహావతార్ బాబాజీ కంప్లీట్ కాంతి బాడీ. ఆ దైవత్వ లక్షణాలు మనకు రావాలి. అయితే ఇప్పుడు ఇక్కడ మనం 2 పాయింట్లు తెలుసుకోవాలి. మానవ లక్షణాలు ఏంటి, దైవత్వ లక్షణాలు ఏంటి. మానవుడు నేనులో ఉన్నవాడు. నేను శరీరం, నేను ఫలానా, నా ఇల్లు, నా బిడ్డలు ఉంటారండి. నా ఇల్లు, నా బిడ్డలు, నాకు అన్నీ ఉంటాయి. కానీ నీ గోల వాటి మీదే ఎందుకు? ఎప్పుడు ఆ నేనులోనే ఉంటాడు, వాటి గురించి ఆలోచిస్తాడు. అది మానవుడి యొక్క లక్షణం. పైగా అవన్నీ నాది, భర్త నాది, భార్య నాది, పిల్లలు నాది, ఇవన్నీ నాది. నా భర్త నాది అనుకున్నా, ఆయన అత్యంత అవసరమైన పని మీద ఆయన బాడీ వెకెట్ చేసి వెళ్ళిపోయాడు. నాది అనుకుంది ఇక్కడ ఉండలేదే. మా అమ్మ నాది అనుకుంటారు పిల్లలు, ఎప్పుడొకప్పుడు వెళ్ళిపోతారు కదా. అప్పుడు నాది అనేది ఏది? ఇక్కడ నాది అన్న దాన్ని నువ్వు పట్టుకోగలిగావా? అన్ని వదిలేసి వెళ్ళిపోతాం, కానీ దేన్ని మనం పట్టుకోలేము. డబ్బు అవసరమే, అన్ని అవసరమే, మనం ఉండాలి, ఇవన్నీ జరగాలి. కానీ నాది అన్నది ఇక్కడ ఏది లేదు. ఇది మానవుడి లక్షణం. ఎందుకంటే నాది ఎప్పుడైతే అనుకున్నావో బంధంలో ఇరుక్కుపోతాం. ఆ బంధం ప్రేమ చూపించాలండి. పసిబిడ్డల మీద అద్భుతంగా ప్రేమ చూపించాలి, చక్కగా ఆడుకోవాలి. భర్త మీద ప్రేమ చూపించాలి, భార్య మీద చూపించాలి, అతిథుల మీద ప్రేమ చూపించాలి, ఆ ఆత్మీయత చూపించాలి. కానీ ఏది నీది కాదు. ఎక్కడ ఇరుక్కున్నామంటే తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి అని చెప్పారు. తామరాకు మీద నీటి బొట్టులా ఎలా ఉంటారు? తామరాకు మీద నీటి బొట్టులా అన్నిటిలో ఉన్న ఏది అంటకుండా. బాగానే ఉందండి. సత్యం పైలోకాల్లో, సత్యం దివ్యలోకాల్లో, జ్ఞానం కృష్ణుడు చెప్పినవి అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఈ భూలోకంలో ఇప్పుడున్న ప్రపంచంలో దానిని మనం వ్యక్తీకరించాలన్నా, జీవించాలన్నా ఎలా ఉంటుందంటే తెలుసా అండి? తామరకు మీద ఉన్నంతసేపు బాగానే ఉంటుంది అంటించుకోకుండా. ఆ నీటి బొట్టిని ముక్కులో వేసుకున్నాం అనుకోండి, తుమ్ములు వచ్చి దగ్గొచ్చి చస్తాం. తామరకు మీద ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, ముక్కులోకి వెళ్ళిందంటే గందరగోళం అయిపోతుంది. ఒకసారి నా పరిస్థితి అట్లాగే అయ్యేది.
పైన చెప్పిన వాడంతా బాగానే ఉండేది, ఇక్కడికి వచ్చే నా ముక్కులో పడి గందరగోళం అట్లా నా జీవితం కూడా గందరగోళాలే. ఏది ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. ఒకదాన్ని తీసుకొచ్చి ఒక దాని దగ్గర పెట్టడం కుదరని పని. అందుకని దాన్ని ఎలా సమీకరించుకోవాలి, ఎలా జీవించాలనేదే ఆత్మ జ్ఞాన విజ్ఞాన శాస్త్రము. ఆత్మ జ్ఞాన విజ్ఞాన శాస్త్రము. ఆ శాస్త్రంలో ఎన్నిట్లోనూ తెలుసుకుని ఒక్కొక్కటిగా తెలుసుకున్న దాంట్లోనే ఈ కాంతి అనే భాగం కూడా. అయితే నాది అన్న భావనలో ఇరుక్కోకుండా అన్నిట్లో ఆనందంగా ఉండొచ్చు అన్ని. ఆ తేడా ఒక్కటే మనం కనుక్కుంటే చాలు. అన్ని ఆనందంలో, కానీ ఏదైనా ఈ నాది అనుకున్న దగ్గరే మళ్ళీ అన్ని మనకి మైనస్ పాయింట్లు వచ్చేస్తున్నాయి. అది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు ఒక పట్టుకుని ఆ పాయింట్ పట్టుకుని మనం బలంగా ఉండాలి. నేను ఎలా ఉన్నానని ఎవరికి వాళ్ళు మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రతిదీ మనం చెక్ చేసుకోవటానికి హ్యాపీగా బోల్డ్ టైం ఉందండి కరోనా దేవత వల్ల. కాబట్టి మనం ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. అయితే మరి దైవత్వం కాంతి ఏముంది చెప్పండి? దైవత్వం నాది అనుకుంటుందా? దానికి కాందేముంది? ఈ ప్రపంచంలో ఈ ప్రపంచం మొత్తం దాందే, అన్ని నాదే, అన్ని నేనే అనుకున్నప్పుడు దానికి నువ్వు నేను అనేది లేదు, బంధము లేదు, నాది లేదు, ఏది లేదు. అది దైవత్వ లక్షణం. ఈ ప్రపంచంలో సర్వము తానే ఉంటే ఇంకా ఏది నేను అని చెప్పి అనుకుంటారు? నేను నాది లేనప్పుడు బంధం ఎక్కడ ఉంది? కాబట్టి అవన్నీ దైవత్వ లక్షణాలు. మృగతత్వంతో ఉన్నవాడు మనిషి అయ్యి, మనిషి మానవుడయ్యి, మానవుడు దైవత్వంలోకి రావాలి అంటే ముందు నాది అన్న ఆ ఒక్క సెంటెన్స్ కొట్టేస్తే అయిపోయింది మోక్షం. అదేమంత ఆషామాషి కాదు. ప్రతి క్షణం చెక్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఎందుకండి మన భుజ స్కంధాల మీద ఎన్ని బరువులు ఉన్నాయి ఎవరికి వాళ్ళం ఆలోచించుకుందాం. ఒక పాప పుట్టింది, పుట్టటమే గర్భసంచిలో నుంచి బయటికి రావడానికే తన భుజస్కంధాలను ఉపయోగించి తోసుకుని వస్తుంది ఆ బిడ్డ బయటికి. మరి అది భుజస్కంధాల మీదే ఆధారపడి ఉంది కదా ఆ పాప, చెప్పండి. తర్వాత బోర్లా పడుతుంది, అప్పుడు కూడా భుజాల మీదే ఆధారపడుతుంది. తర్వాత మళ్ళీ పాకటం మొదలు పెడుతుంది, పాకేటప్పుడు కూడా ఈ భుజాల బరువు అంతా పెట్టుకుని భుజాల మీద ఆధారపడుతుంది. తర్వాత నెమ్మదిగా లేచి నుంచుంటానికి కూడా ఆ భుజాల మీద బరువు పెట్టుకుని నుంచుంటుంది. ఆ తర్వాత నడవటానికి కూడా ఎక్కడ పడతానో అని ఇక్కడ గ్రిప్ పెట్టుకుని నడవటం మొదలెడుతుంది. ఆ తర్వాత పరిగెడతాం మొదలెడుతుంది. ఆ తర్వాత చదవటం, ఆ తర్వాత పెళ్ళయిన తర్వాత సంసారం, ఇవన్నీ నా భుజ స్కంధాల మీద కుటుంబం ఆధారపడి ఉంది. ఇలా ఒక దేశ నాయకుడు నా భుజ స్కంధాల మీద దేశం ఆధారపడి ఉంది. ఇలా ప్రతిది ఒక ప్రపంచం నా భుజ స్కంధాల మీద ఆధారపడి ఉంది. ప్రతి ఒక్కటి కూడా మానవుడి యొక్క భుజ స్కంధాల మీదే ఆధారపడి. ఎన్ని బరువులు ఉన్నాయి ఒక కుటుంబంలో, ఒక మనిషికి ఎన్ని బరువులు ఉన్నాయి చెప్పండి. ఇక అవన్నీ మనం ఆపుతామా? అవుతాయా? కుటుంబంలో తెల్లారి లేచిన దగ్గర నుంచి ఒక స్త్రీకి ఎన్ని బరువులు ఉన్నాయి భుజం మీద, ఒక పురుషుడికి ఎన్ని బరువులు ఉన్నాయి. మరి ఇన్ని బరువులు మనం మోస్తున్నాము, కానీ ఇందులో ఒక పార్ట్ ఉందండి, అది కూడా భుజ స్కంధాల మీద మోయాల్సిందే. సంసారంలో నిర్వాణం, శ్వాస మీద ధ్యాస. ఇది మర్చిపోయాం, అన్నీ మోస్తున్నాం. వెరీ గుడ్, అబ్బో ఎంత గొప్పగా చేసామో పనులు పుట్టిన దగ్గర నుంచి. కానీ అన్నిటికంటే గొప్ప పని ఈ ధ్యానం అనేది. అదొక పార్ట్. సంసారంలో నిర్వాణం, సంసారంలో ఉన్నాం కానీ నిర్వాణం మర్చిపోయాం. ఆ నిర్వాణం అనేది అసలు మెయిన్ పార్ట్. ఆ నిర్వాణం అనే పార్ట్ మర్చిపోయాలనే మన ఒక పోగులో ఉంది, ఆ పోగు కట్ చేసేసారు. ఇవన్నీ కూడా హాస్టల్ మాస్టర్స్ ఏంటి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటి, ఒక్కొక్క చోట తీసుకెళ్ళి ఒక్కొక్కళ్ళని పెడుతున్నారు. పత్రిక గారు అమెరికాలో ఒకళ్ళని, ఆస్ట్రేలియాలో ఒకళ్ళని,
ఎంతమంది యోగుల్ని యోగిస్తులు ఎందుకు పెడుతున్నారంటే ఒక్కొక్క దేశం ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క యోగి చాలండి. కోట్లు ఉన్నవాడి కంటే ఎంతో మంది ధర్మాత్ముల కంటే పుణ్యాత్ముల కంటే ఒక్క యోగి యోగీశ్వరుడు చాలు ఒక్క ప్లేస్లో. ఎందుకనంటే యోగులు యోగీశ్వరులు కొత్త శక్తిని దింపుకోగలరు. ధ్యానంతో లోపల కాంతిని నింపుకుని అణువులన్నీ కాంతిని చేసుకుని వాళ్ళంతా నింపుకున్న దాన్ని వీళ్ళు వెళ్ళి అక్కడన్నా ఉండండి అంటే అక్కడ ఉన్నప్పుడు ఆ కొత్త ఎనర్జీని కొత్త శక్తిని అక్కడ గుమరించాలి. అప్పుడు కానీ ఆ పాత ఎనర్జీ అంతా కొట్టుకుపోదు. అప్పుడు కానీ అక్కడ పనులన్నీ జరగవు. దాని వెనకమాలుండే మూల కారణాలు అలా ఉంటాయండి. అందుకని ఇక్కడ ఒక పార్ట్ సంసారంలో నిర్వాణం. కొత్త వారు ఎవరన్నా ఉంటే ఎన్ని బాధలున్నా ఏమున్నా శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటే నిర్వాణం. దీంట్లో నుంచే ధ్యానం నుంచే నేను బయటకు పడగలను. అదొక్కటే దారి. తల్లి గర్భం ఒకటే దారి. ఎలాగో అలాగే ఆ ధ్యానము అనేది ఒకటే దారి. ఇంకో దారి లేదుగాక లేదు. ఉంటే ఇంకెన్నో దారులు ఉంటే ఈ పాటికి ఎప్పుడో అయిపోయాయి. లేదు అది. ఇప్పుడు చూడండి, మనిషి ఉన్నాడు. మనిషి అన్ని వైపులా చూస్తాడు. ఈ సినిమాలు చూస్తాడు, వార్తలు చూస్తాడు, ఇంట్లో కుటుంబాన్ని చూస్తాడు. ఈ రెండు కడతో కనిపించేది పొద్దున్న నుంచి రాత్రి దాకా అన్ని వైపులా వింటాను ఉంటాడు, చూస్తాను ఉంటాడు. చూస్తామా లేదా? పనమ్మాయి వస్తుంది, పనమ్మాయిని చూస్తాం. వంట కూరగాయల వైపు వీటి వైపు వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. ఈ లోపల ఫోన్ వస్తుంది, ఈ లోపల టీవీ చూస్తాం. అంటే అన్ని వైపులా చూస్తాడు మనిషి అనేవాడు. అది కామన్. కానీ దైవత్వం కాంతి ఏం చేస్తుంది చూసారా? తనలోకి తాను చూసుకుంటాడు. అన్ని వైపులా చూసేవాడు మనిషి తనలోకి తాను చూసుకున్నది దైవత్వం. ఎంత తేడా ఉందండి, మీరే చెప్పండి, ఎంత తేడా. మరి ఇప్పుడు మనం అందరం ధ్యానం చేస్తున్నామంటే మనం దైవాలమా మానవులమా? లోపల చూసుకుంటున్నాం, శ్వాసను పట్టుకున్నాం, లోపలికి ఏది వెళ్తుందో చూసుకుంటాంది. ఆ తర్వాతే అనువైపు చూడాలి. ముఖ్యమైన ఈ బయట చూడాలి, తర్వాత లోపలికి చూసుకోవాలి. అలా వదిలేసి మొత్తం బయట చూసి ఎప్పుడు గంట లోపలికి చూసుకుంటే ఉపయోగం ఏంటి? దైవత్వం ఫస్ట్ ఆఫ్ ఆల్ తనలో తాను చూసుకుంటుంది. మొట్టమొదటి సూత్రం, నిన్ను నువ్వు తెలుసుకో. నిన్ను నువ్వు తెలుసుకోవటం కోసమే పిరమిడ్ ఉంది, ధ్యానం ఉంది. అంతకంటే జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. కూరగాయలు కాదు, వంటలు కాదు, సంగీతం కాదు. ఇక అవన్నీ సెకండరీ థర్డ్ వే. మొట్టమొదటి అసలు జీవితం, మనం పుట్టి పెరిగి ఈ జీవితం ఎందుకుందంటే నిన్ను నువ్వు తెలుసుకోవడానికి. జీవితం ఉంది అందుకు. అది మనకు కావాల్సింది. ఇకపోతే అందుకంటే అసలు జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ఏం లేదండి. ఏం తెలుసుకున్నామండి? ఎవరైనా తెలుసుకుంటే నాకు చెప్పండి, నేను కూడా పంచుకోవాలని ఉంది. ఏం తెలుసుకున్నామో జీవితంలో? అందరికి ఒకటే సూత్రం: వ్యాపారం, వ్యవహారం, పెళ్లిళ్ళు, బిడ్డలు, బట్టలు, నగలు, ఒక ఇంట్లో చావు, ఒక ఇంట్లో ఉయ్యాల, ఒక ఇంట్లో పెళ్లి. ఏం తెలుసుకున్నామండి? ఈ తెలుసుకునేది ఏముంది? జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. నిన్ను నువ్వు తెలుసుకో. ఎన్నున్నాయండి ఓయబ్బో, ఎన్నున్నాయండి మనలో. అంత విశ్వాలు ఉన్నాయి మనలో. నా లోపలికి నేను వెళ్ళి నా అణువుని నేను ఓపెన్ చేసినప్పుడు దిగ్భ్రాంతి చెందా. ఇంత విశ్వం ఉందా, ఇంత జ్ఞానం ఉందా? ఇదేంటి పిచ్చి టెంకాయమలా కూర్చున్నాం? ఏం చేసాము ఈ జ్ఞానం అంతా? ఎందుకు వచ్చాం భూమి మీదకి? ఇవన్నీ చదువుకోవటం కోసమే కదా, ఇవన్నీ తెలుసుకోవటం. లేకపోతే అక్కడే ఉంటాం, ఎవరి లోకాల్లో వాళ్ళే ఉంటాం. ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఈ శరీరంలో పడి చెప్పాలని. ఎంత అద్భుతమైన జ్ఞానం! కాంతి అంటే కా ఈక్వల్ టు కారణం. ఒక కారణం ఉండాలి ఏదైనా సరే. ఒక పెళ్లి అనేది వస్తే అదొక కారణం. ఏదన్నా చెయ్యాలి, ఒక విషయం అని ఉంటే ఆ విషయం ఒక కారణం అవుతుంది. అందుకని కా అంటే కాంతి, అంటే కాంతిలో కా అంటే కారణం.
సున్నా, కామ్, సున్నా అంటే ఏంటి? సంపూర్ణం చేసుకున్నప్పుడు, ఒక కారణాన్ని నువ్వు సంపూర్ణం చేసుకున్నప్పుడు, అది పూర్తిగా చేసుకున్నప్పుడు. టీ, తాగుడిస్తే టీ, ఇదేమవుతుంది? త్రిలోకాల జ్ఞానం నీకు వస్తుంది. త్రిలోకాల జ్ఞానం సంపూర్ణం చేసుకున్నప్పుడు. శివం, ప్రాణం, ప్రాణం అంటే ఏంటి? శరీరం అంటే ఏంటి? పంచభూతాలు ఏంటి? పంచాక్షి రహస్యం ఏంటి? ఈ మనస్సు ఏంటి? ఆత్మ ఏంటి? 7 శరీరాలు ఏంటి? ఈ బుద్ధి ఏంటి? పరమాత్మ ఏంటి? జ్ఞానం ఎక్కడుంది? కాంతి ఎక్కడుంది? మానవత్వం ఎక్కడుంది? దైవత్వం ఎక్కడుంది? ఏమీ తెలియపోయిన ఈ శ్వాసల్ని ఒక్కొక్క దాన్ని ఎలా కదిలిస్తోంది? సజ్జన సాంగత్యం ఒక్క శక్తి శబ్ద తరంగాలు మీలోకి ఎలా పెడుతున్నాయి? స్వాధ్యాయం, ఆ యోగి యొక్క చరిత్ర మనం చదువుతున్నప్పుడు ఆ ఎనర్జీ అంతా తీసుకుంటానికి లోపల ఒక బ్లాక్ ఉంటుంది, అది ఓపెన్ అయ్యి అది ఎలా రిసీవ్ చేసుకుంటుంది? ఇవన్నీ కూడా మన లోపల ఎన్నో ఉన్నాయి, ఎన్నో సిస్టమ్స్ ఉన్నాయి. కంప్యూటర్ సిస్టమ్, టీవీ సిస్టమ్, శాటిలైట్ సిస్టమ్, రాకెట్ సిస్టమ్ కాదు, దాని తాతలు లాంటివి ఉన్నాయి మనలో. విజ్ఞాన శాస్త్రం. అలాగే ప్రాణం అంటే ఏంటి? శివుడు ప్రాణానికి అధిపతి, నువ్వే శివుడివి. ప్రాణం ఉన్న వాళ్ళందరూ శివుళ్ళే. ప్రాణం లేకపోతే శవాలు, ప్రాణం ఉంటే శివుడు. ఈ శివలో ఒక జ్ఞానం కంప్లీట్ మనం తెలుసుకున్నప్పుడు. అలాగే బ్రహ్మలోకం, బ్రహ్మజ్ఞానం, బ్రహ్మ ఋషి అంతా ఒకటే. క్రియేషన్, నీ ఆలోచన, నిన్ను నువ్వు గ్రిప్ లో పెట్టుకోవడం, సృష్టికర్తవి, ఇవన్నీ అవటం బ్రహ్మజ్ఞానం. అన్ని చేసి హాయిగా అవసరమైనప్పుడు మాత్రం వచ్చి అవసరమైనప్పుడు పని చేసుకుని విశ్రాంతి తీసుకోవటం నారాయణుడు జ్ఞానం. ఈ 3 లోకాల జ్ఞానాన్ని సంపూర్ణత్వం చేసుకోవటం. కారణం సంపూర్ణం చేసుకున్నప్పుడు త్రిలోక జ్ఞానం, అప్పుడు కాంతి అవుతావు. దట్ ఈజ్ లైట్. ధ్యానానికి ప్రారంభం కూర్చున్నారు, వీళ్ళు ఎప్పటికవుతారు అనుకోవద్దండి. అసలు కూర్చునేవాడు కూడా గతంలో అయితేనే ఇప్పుడు కూర్చోగలుగుతాడు, లేకపోతే ససేమిరా రాదు. యోగాసనాలు పోతాడు, జిమ్ పోతాడు, డాక్టర్ దగ్గర పరిగెత్తాడు. మరి వీళ్ళంతా కాంతిదారులా కాదా? వీళ్ళంతా లైట్ వర్కర్సా కాదా? మానవత్వం అనేది కాంతిలో ఇమిడి ఉందా లేదా? ఒక జీవాన్ని చంపకుండా ఉండటమే కదా మానవత్వం. ఇవి దేవతా లక్షణాలు. దేవతా లక్షణాలు ఏముంటాయో తెలుసా అండి? తమ కోసం తాము చూసుకోరు. నా తిండి ఏంటి, నా కుటుంబం ఏంటి, నా గోళ ఏంటి అని కూడా చూసుకోరు. ముందు ఇక పరుగు. ధ్యానం చెబుదామా, ఏం చేద్దామా, చూద్దామా, నేను సినిమాకి వెళ్దామా, నేను తిందామా, నేను శుభ్రంగా నిద్రపోదామా, టీవీ చూసుకుందాం. మానవుడి లక్షణం. దేవతా లక్షణం, అమ్మో ఇంకా 10 మంది ధ్యానం చెప్తామా, లేకపోతే ఫోన్లు చెప్తామా, మంచి ధ్యానం చేసుకుందామా, ఇంకా ఏం చేద్దాం. దీనికి సంబంధించి ఏ పని చేసినా చివరికి ఆ ఆశ్రమాల్లో కానీ అక్కడ ఊడ్చిన వాడితో సహా దేవతా లక్షణం. అది కూడా అర్హత ఉంటేనే ఊడుస్తారు, లేకపోతే ఊడవరు. ఇక్కడ దేవతా లక్షణాలు తమ కోసం తాము చూసుకోరు. ఫస్ట్ పాయింట్. ఇతరుల కోసం సర్వం త్యాగం చేస్తారు. ఎంతో మంది ఉన్నారు పిరమిడ్ మాస్టర్. పెళ్లిడికి వచ్చిన పిల్లల్ని వదిలిపెట్టేసి కూడా వాళ్ళు ఆ రకంగా తమ సర్వస్వాన్ని ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు. తన వ్యాపారాన్ని, ఇంట్లో ఆడపిల్లల్ని, వాళ్ళని, ఊరిని వదిలేసి వచ్చి ఈశ్వరయ్య గారు ఈ ఓంకారంలో పొలం కొని, రవి గారు, ఇంకెవరో పేర్లు ఉన్నాయండి నాకు తెలియదు, వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఇవాళ 18 పిరమిడ్లు కట్టే తర్వాత ఒకరికొకరు ట్రస్టీ మారుతూ వచ్చారు. కానీ ప్రారంభం అనేది వాడు చేశారు, తర్వాత వెళ్ళిపోయి అప్పుడు మళ్ళీ వ్యాపారం అవి ఇప్పుడు చూసుకోవటం. సర్వం త్యాగం చేశాడా లేదా ఆయన? పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లని ఇంట్లో వదిలేసి, వ్యాపారం వదిలేసి, భార్యాభర్తలు ఇద్దరు వచ్చేసి ఇక్కడ కూర్చోగలిగారు అంటే దట్ ఈస్ దేవతా లక్షణం. కర్తవ్యమే ప్రాణం. నా కర్తవ్యం ఏంటి? నేను ఎన్నోసార్లు వెనకడుగు వేయబోయా. జీవశాస్త్రం తెలియదు,
జీవం వేరు ప్రాణం వేరు అని తెలియదు. ప్రాణం ఒక్కటే తెలుసు, ఆ ప్రాణం కూడా ఏంటో తెలియదు. అలాంటి వాళ్ళకి జీవశాస్త్రం చెప్పాలి. జీవశాస్త్రాన్ని చెప్పడం అంటే తల మెడ నరికేసే పరిస్థితి. భూమండలంలో ఎంతో మందిని చంపేశారు, క్రీస్తుని చంపేశారు, ఓషోని చంపేశారు, సోక్రటీస్ని చంపేశారు. మహామహులు ఇంకా పేరు ఊరు లేకుండా తెలియకుండా చంపేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. త్యాగమూర్తులండి వాళ్ళందరూ, త్యాగమూర్తులు. దేహాన్ని సమర్పించేశారు. మరి నా కర్తవ్యం ఏంటి? నా కర్తవ్యము ఇప్పుడు నా ప్రాణం పోవటం అంటే ఎంత జాగ్రత్తగా ఉంటున్నామో, ఎంత స్టెబిలిటీగా మనం తీసుకుంటున్నామో. నీ కర్తవ్యమే నీ ప్రాణం. నీ కర్తవ్యం వదిలిస్తే నీ ప్రాణం పోయినట్టే, చచ్చిపోయిన వాళ్ళతో లెక్కే. అంతే. నా కర్తవ్యం నేను వదలలేదండి. బొమ్మిని తిమ్మినైనా ఎన్నైనా ఓర్పుతో, అంటే అంత నాటాలంటే కదండి ఆ బుద్ధుడు ఆ గురువులు నా పక్కన అండ ఉండి నన్ను ధైర్యంతో ప్రోత్సాహంతో మళ్ళీ నిలబెట్టబట్టి నేను నిలబడగలిగాను. అంతా నాది కాదు. ఎన్నోసార్లు పారిపోవటం ఏంటంటే వెళ్ళిపోవటం పైకి, కానీ వెళ్ళిపోనే వల్ల నా కర్తవ్యాన్ని నేను చేసేటువంటి జ్ఞానాన్ని వాళ్ళు ఉపదేశించారు. ఓ నా కర్తవ్యం నేను చేసుకెళ్ళాలి, లేకపోతే మళ్ళీ పైకి వెళ్ళి నేను అక్కడ నవ్వులు పాలవుతాను. తగుదనమ్మా అని వచ్చి. అందుకని కర్తవ్యమే ప్రాణం. ఇతరుల కోసం సర్వం త్యాగం చేయటం కర్తవ్యం. మన కర్తవ్యాన్ని మర్చిపోకుండా ఏదైనా సరే మన ప్రాణం పోతుంది అన్న కూడా మనం సిద్ధపడతాం, కానీ కర్తవ్యాన్ని మాత్రం వదలకూడదు. నిజాయితీ ఏంటి? నిజాయితీ వ్యాపారంలో నిజాయితీ, వ్యవహారంలో నిజాయితీ, మాటల్లో నిజాయితీ. నిజాయితీ ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు చేయాల్సింది నువ్వు చేసుకుపోతున్నప్పుడు అనేకం అర్థం వస్తూ ఉంటాయి, అన్నిటినీ ఛేదించుకుంటూ వెళ్ళటమే నిజాయితీ. నీ సంపద ఏంటి? కోట్లు, ఇళ్ళు, వాకిళ్ళు కాదు, నీ నిజాయితీ నీ సంపద. పైనాడు చూసేది ఇవేనండి. మీకు క్వశ్చన్ పత్రాలు ఇస్తాడు. నీ నిజాయితీ ఏంటి? నీ సంపద ఏంటి అంటే, మా అమ్మాయి కట్నం ఇచ్చానండి, ఇన్ని ఎకరాల భూమి కొన్నానండి, అపార్ట్మెంట్లు కట్టానండి, బంగారాలు కొన్నానండి కాదు. ఎవరికి కావాలి అవి? అవి ఇక్కడ వదిలిపారేసిపోయావు. నీ ఎమ్మటి వచ్చేది ఏంటి? నీ నిజాయితీ, నీ కర్తవ్యం. నీ సంపద ఏంటి? నిజాయితీ. సార్, ఓకే, వెరీ గుడ్. నీ ప్రాణం ఎలా ఉంది? నా కర్తవ్యమే నా ప్రాణం సార్. ఓకే, వెరీ గుడ్, రైట్. నువ్వు ఇతరుల కోసం ఏం చేసావు? సర్వం త్యాగం చేశాను సార్. ఓకే, వెరీ గుడ్, 100. నీ కోసం నువ్వేం చూసుకున్నావు? నేను అన్ని వదిలేసాను సార్. ఓకే, వెరీ గుడ్, 1000. నీ జీవితం ఏంటి? ఫైనల్ క్వశ్చన్. ఏం చెప్దాం? నీ జీవితం ఏంటి? ధ్యాన జ్ఞాన సంపదలే. ధ్యానం చేసుకోవటం, మిగతా అన్ని వదిలేయండి. అయ్యి అసలు మాట్లాడొద్దు. మీరు మాట్లాడిపోయినా తెల్లారటం, లెగటం, వండుకుంటాం, తినటం అన్ని మామూలు కామన్గా అయిపోతాయి. అసలు వాటి గురించి ఏమ్మా ఏం కూర వండావు, ఏమ్మా ఏం చీరగట్టావు, ఇవేనా? ఏమ్మా ఎన్ని గంటలు ధ్యానం చేసావు, ఏం పుస్తకం చదివావు, ఏం జ్ఞానం సంపాదించుకున్నావు? అదిగో పలానా వాళ్ళు అవి చెప్తున్నారు, విన్నావా? జీవితం అంటే ధ్యానము జ్ఞానము. ఓకే, నీకు మోక్షం వచ్చేసింది పో అంటారంట పైవాడు. ఇది సాక్షాత్తు బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం బుద్ధుడు వచ్చి రాత్రి నాకు చెప్పిన సందేశం ఈ రోజు నేను మీ అందరితోటి పాల్పంచుకున్నాను. మరి కాంతి అంటే ఒక్కళ్ళు కాంతిదారులు కారండి. జరిగిపోయి వెళ్ళిపోయిన కాంతి శరీరధారులందరూ యోగీశ్వరులందరూ ఉన్నారు. వారి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మానవ రూపాలతో ఉన్న దైవత్వ లక్షణాలు ఉన్న మనం ఈ రోజు మన పని మనం పూర్తి చేసుకుందాం. అందులో భాగంగానే మళ్ళీ చెప్తున్నాను, శాటిలైట్కి మీరు
దయచేసి భాగస్వాములు కండి. ఎంత ఉంటే అంత. ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. నేను చూశాను కాబట్టి దాన్ని చెప్తున్నాను. అందరూ భాగస్వాములు. మీరు అవటమే గాక పక్క వాళ్ళని కూడా భాగస్వాములు చేయించాలి. ఓకే మేడం.